అందరికీ కూడా మరి ఈ ఇయర్ ఎండింగ్ మరి లాస్ట్ ఈ జూన్‌లో మన స్పెషల్ గెస్ట్ మిస్టర్ సుబ్బయ్య శెట్టి సార్‌ని మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో, మరి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మనలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వెస్టేలో స్టార్ట్ అవుతారు. సో, ఈరోజు సౌత్ ఇండియా సూపర్ స్టార్‌గా మరి ఉంటూ ఈరోజు మోర్ దెన్ 46 లాక్స్ ప్లస్ ఇన్‌కమ్ తీసుకొని కూడా మరి ఎంతోమందికి ఆదర్శంగా ఉంటూ మరి ఎంతోమంది 1,00,000 ప్లస్ కాదు 10,00,000 ప్లస్ పైనే ఎర్నర్స్‌ని క్రియేట్ చేసి మరి ఈరోజు సౌత్ ఇండియాలో సూపర్ స్టార్‌గా మరి ఇండియాలో సార్ పేరు తెలియనోళ్ళు లేరు. మరి ఆ రేంజ్‌లో ఉన్న మన టాప్ మెంటర్, టాప్ అప్లైనర్. సో, ఈరోజు మన గెస్ట్‌గా రావడం జరిగింది. సో, సార్ ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు 100% నోట్ చేసుకుంటే బావుంటుంది. సో, సార్ ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్‌ని మనం తీసుకొని ఫాస్ట్‌గా మనం కూడా సార్‌లాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో, సార్‌కి మరి గ్రాండ్ వెల్కమ్ తెలియజేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. యెస్ థ్యాంక్ సార్. యూ. ఈరోజు మన ఈ 2025 లాస్ట్ డే. యెస్ సార్. రేపు నుంచి ఎల్లుండి నుంచి 2026 స్టార్ట్ అవుతుంది. సో, ఐడియల్లీ మనం లాస్ట్ డేలో లేకపోతే ఫస్ట్‌కి ఏం చేయాలంటే, లాస్ట్ ఇయర్ మనం ఏం అనుకున్నాము, ఈ వర్షం 2025లో ఏం చేయాలి అని చెప్పేసి, అది ఎంతవరకు చేశాను, ఏమేం జరిగింది అని ఒక నోట్ చేసుకొని, నెక్స్ట్ ఇయర్‌ది ప్లాన్ చేయాలి. ప్లాన్ లేకుండా అవ్వదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం అనుకుంటాం, ఈ వర్షం ఇదన్నీ చేయాలి అని చెప్పేసి. బట్ అదని మర్చిపోకుండా అది చూడాలి. మనం ఏం చెప్పింది అది చేసామా లేదా అని. అది చేయలేకపోతే నెక్స్ట్ ఇయర్ కి పెండింగ్ పెట్టేసి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, బిజినెస్ ఎలా జరిగింది, ఏమేం చేయాలి అనుకున్నాను, ఏమేం చేశాను, అప్పుడు మీకు తెలిసిపోతుంది నేను ఎంత పని చేస్తున్నాను అని చెప్పేసి. అందుకోసము ఈ రోజు రేపు కూర్చొని ఇయర్ స్టార్టింగ్ లో మీరు ఏమేమి అనుకున్నారు ఈ బిజినెస్ గురించి, ఏం చేయాలి, నా చెక్ ఎంత రావాలి, నా టీమ్ లో ఎంతమంది మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఎంతమంది కార్ తీసుకోవాలి, దానికి మనం హెల్ప్ చేయాలని అన్ని అనుకునే వచ్చారు. వితౌట్ ఎనీ ప్లానింగ్ ఏం రావట్లేదు. సో ఈ రోజు మీరు కూర్చొని చూడండి ఎంతవరకు నేను సక్సెస్ అయ్యాను ఇదన్నీ చేయటానికి, నాకోసరము నా టీం కోసరం ఏమేం చేయాలి అనుకున్నాను, ఏమేం చేశాను. సో ఎంత టైం వేస్ట్ అయింది, ఎంత టైంలో మంచి ప్రొడక్టివిటీ వచ్చింది, ఇవన్నీ చూస్తే నెక్స్ట్ ఇయర్ కి మీకు గుర్తుంటుంది. ఓ లాస్ట్ ఇయర్ నేను ఏమో అనుకున్నాను, ఏమేం చేయాలనుకున్నాను అదన్నీ చేశానా లేదా. సో ఈ వర్షము నాకు అది చేయాలి, ఏమేమి లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో అది కింద ముందు రావాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు ఎలాగున్నారో అదే ఈ వర్షం అలాగే ఉంటే జీవనం అలాగే అయిపోతుంది. 5 ఇయర్స్ తర్వాత మీరు ఇలాగే ఉంటారు. అందుకోసము ఎవ్రీ ఇయర్ మీరు 10 స్టెప్స్ ముందెళ్ళాలి జీవనంలో, రిలేషన్షిప్ లో, బిజినెస్ లో, నాలెడ్జ్ వైజ్, టీచబుల్ వైజ్, ఇదన్నీ ఎక్కువ ఉండాలి. ఎక్కువ లేకపోతే మీరు డెవలప్మెంట్ లేకపోతే 1 ఇయర్ వేస్ట్ అయింది. 1 ఇయర్ అంటే చూడండి ఎంత పెద్ద టైం. 12 మంత్స్, 12 మంత్స్ వేస్ట్ అయింది. ఆ మంత్ లో 30 డేస్, 365 డేస్ వేస్ట్ అంటే జీవనంలో చాలా కష్టం. అందుకోసం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ రోజు రేపు ఏమనుకొని వచ్చానో ఒక లిస్ట్ చేసుకోండి, ఏమేం చేశాను లిస్ట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ ఇయర్ మీరు ఏమేం చేయాలి అనుకుంటారో అది చేయటానికి ఈజీ అవుతుంది. మీరు అది మానిటర్ చేయలేకపోతే తెలీదు నేనేం చేశాను, ఏం చేయాలి అని చెప్పేసి. అందుకోసం ఆ పని చేయాలి. నెక్స్ట్ ఇయర్ కి మీరందరూ నేను డెవలప్ అవ్వాలి, నా ఇన్కమ్ పెరగాలి, నేను ఈ బిజినెస్ కి ఏమేమి అనుకొని వచ్చానో, ఏం సాధించాలి అనుకొని వచ్చానో అదన్నీ సాధించాలి. లేకపోతే ఆ జర్నీ స్టార్ట్ చేయాలి సాధించడానికి. మీరు వచ్చినప్పుడు ఈ బిజినెస్ గురించి తెలీదు, మీరు అనుకుంటారు నేను నేర్చుకోవాలి అని. చూడండి మీరు బిజినెస్ నేర్చుకున్నారా, మీరే బిజినెస్ చేయొచ్చా, అప్లైన్ సపోర్ట్ లేకుండా మీరు బిజినెస్ చేయొచ్చా అని చూడండి. మీరు లాస్ట్ ఇయర్ అలాగే ఉన్నారు, బిఫోర్ లాస్ట్ ఇయర్ అలాగే ఉన్నారు, ఈ వర్షం అలాగే ఉన్నారంటే డెవలప్మెంట్ ఉండదు. టైం అనేది వెళ్ళిపోతుంది. మీరు ఇలాగే కూర్చొని ఉంటే నెక్స్ట్ ఇయర్ 2026 లో వచ్చేస్తుంది, అది స్టాప్ అవదు. ఎవరికి వెయిట్ చేయదు. చెప్తారు కదా టైం ఎవరికి వెయిట్ చేయదు అని చెప్పేసి. అందుకే టైం ఎవరికి వేస్ట్ చేయదు, అది వెళ్తానే ఉంటుంది. మీరు 1 ఇయర్ ఊరినే కూర్చుంటేనే వెళ్తుంది, 2 ఇయర్ ఊరినే కూర్చుంటుంది. ఇతను ఊరినే కూర్చున్నాడు, నేను కొద్దిగా స్లో వెళ్ళాలి అని అనుకోవట్లేదు, అది ఆ ఫాస్ట్ లో వెళ్ళిపోతుంది. సో మనము ఆ టైంను ఎలాగా వాడతాము, దాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైం చాలా ప్రెషియస్. ఏం కావాలో సంపాదించవచ్చు, ఏ టైం పోయిందో ఆ టైంని సంపాదించడానికి అవదు.
ఎందుకంటే చిల్డ్రన్ చూస్తే చూస్తే పెద్దగా అయిపోతారు, ఎక్స్పెన్స్ పెరుగుతుంది, అన్ని ఇది ప్రైజెస్ పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ పెరిగింది, అన్ని పెరుగుతుంది. మన ఇన్కమ్ పెరగలేకపోతే మనం ఆ రేస్ లో ఇది సాధించడానికి అవుతుంది. ఎందుకంటే మన ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, ఆ ఎక్స్పెన్స్ నుంచి 10 స్టెప్ ముందుండాలి మనం ఎప్పుడు. పీస్ఫుల్ గా ఉండాలంటే లైఫ్ లో మన ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత ఉంది, ఆ ఎక్స్పెన్సెస్ నుంచి 10 స్టెప్ ముందు ఉండాలి. మన ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ ముందుంటే లైఫ్ అన్ని టెన్షన్ గా ఉంటుంది. టెన్షన్ ఎందుకు అవుతుంది? డబ్బు తక్కువ అవుతే టెన్షన్ అవుతుంది. సో ఈ వర్షం మీరందరూ ఏం డిసైడ్ చేయాలంటే, నేను ఈ వర్షము అన్ని నా ఎక్స్పెన్సెస్ నేను వెస్టేజ్ నుంచి సంపాదిస్తాను అని డిసైడ్ చేసుకోవాలి. అది చేయటానికి ఏమేం కావాలి, ఏమేం నేర్చుకోవాలి, అది ఈ వర్షం నేర్చుకోవాలి. లేకపోతే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు అనుకుంటాను నేను. సో ఈ వర్షం ఇస్ వెరీ వెరీ ఎవ్రీ డే ఇస్ ఇంపార్టెంట్. ఎవ్రీ డే ఒక వర్షం వదిలేయండి, వర్షం ఏమో పెద్దది, ఎవ్రీ డే ఇంపార్టెంట్. ఈ రోజు ఏం చేశాను అని జస్ట్ యోచన చేయండి, మీ బిజినెస్ పెరుగుతుంది. ఆ యోచన లేకుండా మీరు టైం స్పెండ్ చేస్తే వేస్ట్ అవుతుంది. ఎవ్రీ డే మీరు పని చేశారో లేరో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఓన్లీ థింగ్ మీరు ఏం అనుకోవాలంటే, ఈ రోజు నేను పని చేశానా లేదా ఒక బారి యోచన చేయండి. నేను ఈ బిజినెస్ ఎందుకు వచ్చాను, అది ఒక బారి యోచన చేయండి. ఏమేం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవటానికి వచ్చాను నేను, ఈ బిజినెస్ నుంచి ఎంత డబ్బు సంపాదించడానికి వచ్చాను, ఈ బిజినెస్ లో ఏం డబ్బు సంపాదిస్తానో అదని ఎలాగ వాడతాను నా ఫ్యామిలీ గురించి, నా చిల్డ్రన్ కి మంచి స్కూల్ పెట్టడానికి వచ్చానా, నేను ఒక మంచి ఇంటి తీసుకోవటానికి వచ్చానా, లేకపోతే నా కుటుంబానికి ఒక మంచి లైఫ్ ఇవ్వటానికి వచ్చానా, లేకపోతే నాకు నా కుటుంబానికి మంచి లైఫ్ ఉండాలి అనుకొని వచ్చానా, అదన్నీ యోచన చేయండి ఎందుకు వచ్చారు ఈ బిజినెస్ లో. సో లాస్ట్ ఇయర్ మీరు ఏం పని చేశారో ఆ పని చాలా, మీ గోల్స్ ని రీచ్ అవటానికి అంత పని చాలా, అది మీకు తెలుసు, ఎవరికి చెప్పడానికి ఏం అక్కర్లేదు. సో మీకు తెలిసిపోతుంది ఇంత పనిలో నేను ఏమనుకొని వచ్చానో అది సాధించొచ్చా అని. అది సాధించడానికి తక్కువ పని అయిందంటే ఈ వర్షం చేయండి. మాత్రం ఈ వర్షం నెక్స్ట్ ఇయర్ కి మేము ఏం పెట్టొద్దు. ఏం కావాలో ఈ వర్షంలో చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది, 10 వర్షం వచ్చేస్తుంది. సో దట్స్ రీజన్ మీరు ఈ రోజు కూర్చొని నేను ఈ బిజినెస్ ఎందుకు వచ్చాను, ఎవరిని చూసి వచ్చాను, ఎలా కావాలి అని వచ్చాను, ఎంత డబ్బు సంపాదించాలి అని వచ్చాను, నా పొజిషన్ ఏం అవ్వాలి అని అనుకున్నాను, నా చిల్డ్రన్ ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను, నా కుటుంబానికి ఎంత మంచి లైఫ్ ఇవ్వాలి, నేను పేరెంట్స్ కి ఎంత మంచి లైఫ్ ఇవ్వాలి, ఏమనుకొని వచ్చారో అని ఒక బారి గుర్తుపెట్టండి. అగైన్ రివైండ్ చేసి చూడండి ఎందుకు వచ్చాను నేను ఎంత పని చేశానా లాస్ట్ ఇయర్, ఆ పనిలో నేను సాధించొచ్చా, ఇదన్నీ ఒక బారి యోచన చేయండి. ఎందుకంటే ఏమన్నా చేయాలంటే మీరే చేయాలి, ఎవరు రారు. మన లైఫ్ బాగా చేయాలంటే నేనే చేయాలి, ఎవరు రారు. నేర్పించడానికి వస్తారు, పని చేయటానికి ఎవరు రారు. సో నేనే నేర్చుకొని పని చేయాలి. ఎందుకంటే ఈ పని ఏంటంటే ఎగ్జామ్ నేనే కూర్చోవాలి, నేనే రాయాలి. ఎగ్జామ్ నేనే రాయాలంటే ట్యూషన్ టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. అల్టిమేట్లీ నేనే నేర్చుకోవాలి కదా. నేను నేర్చుకుంటే ఎగ్జామ్ లో రాసుకోవచ్చు. నేను నేర్చుకోలేకుండా వాళ్ళు చేస్తారా, వాళ్ళు రారు ఎగ్జామ్ లో. వాళ్ళు పని చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మన పని ఏంటి, వాళ్ళు ఏమి నేర్పించారో అది నేర్చుకుంటాం మన పని. ఆ ఎగ్జామ్ లో ఎంత మార్క్ కావాలో అది సాధించటం మన పని. వాళ్ళు ఏం నేర్చారో అది నేర్చుకొని అభ్యాసం చేసేసి, అది ఎంత అభ్యాసం చేస్తారో అంత మంచిగా రాసేయచ్చు. సో లైఫ్ ది ఎగ్జామ్ కి ఎవరు రారు, మనమే కూర్చోవాలి. నా కుటుంబాన్ని మంచిగా చూడాలంటే నేనే పాస్ అవ్వాలి ఎగ్జామ్ లో. నా చిల్డ్రన్ కి మంచి లైఫ్ ఇవ్వాలంటే నేనే చేయాలి, ఎవరు రారు. సో ఈ బిజినెస్ స్పెషాలిటీ ఏమంటే, ఎవరు ఎంత మంది కోటి మంది ఈ బిజినెస్ నేర్చుకొని వాళ్ళు అనుకున్నారో అదన్నీ సాధించారు. సో మనం సాధించవచ్చు. ఈ బిజినెస్ ఎవరికి, మీరు సిటీలో ఉంటారు, మీకు ఎక్కువ, మీరు విలేజ్ లో ఉంటారు తక్కువ, లేకపోతే ఎడ్యుకేషన్ లేదు, హౌస్ వైఫ్ తక్కువ, స్టూడెంట్ ఎందుకు చేస్తున్నావు, అదేం లేదు. ఎవరు ఎంత కావాలో ఈ బిజినెస్ నుంచి సంపాదించవచ్చు. ఎవరి చేతిలో ఉంది అదన్నీ, మీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. అది అప్లైన్ కంపెనీ ప్రొడక్ట్ అదేం లేదు, నేను కావాలంటే చేయొచ్చు.
మీకు కావాలని అనిపించలేదంటే మీ డ్రీమ్స్ లేదు, అందుకే అనిపించలేదు. మీరు చూడండి మీ కుటుంబకి ఏమైనా కావాలి, ఏమైనా ఇవ్వాలి అనిపించలేకపోతే పర్లేదు, ఇలాగే ఉంటారంటే మీకు డ్రీమ్స్ లేదు, మీకు అక్కర్లేదు, ఫ్యామిలీ అలాగే ఉంటే పర్లేదు, ఇంతమంది ఉన్నారు అలాగే ఉండొచ్చు అనుకుంటారు. మాత్రం అది చూడండి ఎంతమంది మంచి లైఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు చూడండి ఈ బిజినెస్ లో. వాళ్ళు చేస్తే మనం చేయొచ్చు. చేతిలో ఉంది, అన్ని మన చేతిలో ఉంది. ఎవరు తినాలి? నేనే తినాలి, ఎవరు రారు. చిన్న ఉన్నప్పుడే అప్లైన్ ఇచ్చేసి స్పూన్లో ఇచ్చారు, ఇలాగ భోజనం చేయని చెప్పేసి. ఒక భారీ నేర్చుకున్న తర్వాత మనమే చేయాలి. లేకపోతే అప్లైన్ ఎప్పుడైనా ఫ్రీ వస్తే ఉంటే వస్తాడు స్పూన్ ఫీడ్ చేయటానికి. ముందు రావాలంటే అప్లైన్ స్పూన్ ఫీడ్ చేస్తే ముందు రావచ్చా, నేనే తింటే రావచ్చా, మీరు డిసైడ్ చేయండి. మన చేతిలో ఉంది అదన్నీ. అప్లైన్ రాలేదు, అప్లైన్ సపోర్ట్ లేదు, అదన్నీ ఈ అప్లైన్ ఈ బిజినెస్ నేర్పించడానికి మాత్రం. ఎందుకంటే మీరు కొత్తగా వచ్చారు, ఈ బిజినెస్ గురించి తెలీదు. తర్వాత బండి నేనే తుడవాలి. నేర్పించిన తర్వాత అప్లైన్ రావాలి, అప్లైన్ డ్రైవింగ్ సీట్ లో కూర్చోాలంటే అది మీరు ముందు వెళ్ళటానికి అవ్వదు. అందుకోసము ఈ బిజినెస్ ని నేర్చుకోండి. ఇదేమి కష్టం ఏం లేదు. నేర్చుకోండి, డబ్బు సంపాదించండి. ఇప్పుడు ఎలాగంటే ప్లేట్ లో భోజనం ఉంది, ఏం కావాలో అది భోజనం ఉంది. ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తారు, నేను తినాలా లేకపోతే ఎవరైనా వస్తారా నాకు స్పూన్ ఫీడ్ చేయడానికి. స్పూన్ ఫీడ్ వెయిట్ చేస్తే మీ లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళ ఫ్రీగా ఉన్నప్పుడు ఉంటారు. మీరే భోజనం చేయడానికి స్టార్ట్ చేస్తే మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంటుంది. అది వాళ్ళ కంట్రోల్లో మీ లైఫ్ ఇవ్వాలా లేకపోతే మీ కంట్రోల్లో మీ లైఫ్ తీసుకోవాలా, అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరెవరు వాళ్ళ లైఫ్ ని వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు, వాళ్ళు ఈ బిజినెస్ ని నేర్చుకుని వాళ్ళే బిజినెస్ చేయడానికి స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ ఏమేమి అనుకుని వచ్చారో అదన్నీ సాధించారు. చిల్డ్రన్ ని మంచి ఎడ్యుకేషన్ కి పంపించారు, డ్రాప్ రాయారు, ఫారిన్ పంపించారు. ఎవరు సైకిల్ తీయటానికి తీసుకోవచ్చా లేదా అనుకుంటున్నారో వాళ్ళు పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నారు. ఎవరు రోడ్లు వెళ్ళి ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక రోజు ఉండొచ్చాను అనుకుంటున్నారు, వాళ్ళు వచ్చేసి అంత పెద్ద ఇంట్లో కొనుక్కొని ఆ ఇంట్లో ఉన్నారు. మనం ఇంత పెద్ద హోటల్ లోపల వెళ్ళొచ్చాన్ని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళందరూ రోజు ఆ హోటల్ వెళ్తున్నారు. లైఫ్ చేంజ్ అయింది. ఎవరికి కావాలో వాళ్ళది లైఫ్ చేంజ్ అయింది. ఎవరు చేంజ్ చేయలేదు, వాళ్ళే చేసుకున్నారు. సో అన్ని మన చేతిలో ఉంది. మంచి లైఫ్ కావాలా, నా చేతిలో ఉంది. నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలా, నా చేతిలో ఉంది. స్ట్రెస్ లేకుండా లైఫ్ లీడ్ చేయాలా, నా చేతిలో ఉంది. అన్ని నా చేతిలో ఉంది. ఎందుకంటే నా చేతిలో ఒక బిజినెస్ ఉంది, అది చాలా మంది లైఫ్ ని చేంజ్ చేసింది. ఈ బిజినెస్ ప్రపంచంలో అందరి చేతిలో లేదు. మన కొంచెం భగవంతుడు మోస్ట్లీ సెలెక్ట్ చేశాడు అనుకుంటాను, వీళ్ళకి ఈ బిజినెస్ ఉంది అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి. కొన్ని మంది ఆ అవకాశం యూజ్ చేసుకున్నారు, కొన్ని మంది చేయలేదు. అంతా అందరు ప్లేట్ లో భోజనం పెట్టారు. ఇది కాదు ఇతనికి తక్కువ ఇతనికి ఎక్కువ, అందరు ప్లేట్ లో భోజనం పెట్టారు. ఇప్పుడు భోజనం ఎలా చేయాలి అని నేర్చుకొని భోజనం చేయని వెళ్ళిపోయాడు. అతను పని చేశాడు, ఇప్పుడు నువ్వు నీ పని చేసుకొని అన్నాడు. ఇప్పుడు ఎంతమంది ఆ పని చేసుకుంటున్నారు? రోజు రోజు భగవంతుడు అడుగుతున్నారా, అవకాశమి నాకు అవకాశం ఇచ్చేస్తే నేను లైఫ్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పేసి. ఇప్పుడు అడగకూడదు, భగవంతుడు అవకాశం ఇచ్చేసాడు. ఇప్పుడు చూడండి అవకాశంను మీరేం చేస్తున్నారో చూడండి, మనమేమి చేస్తున్నామో మనం చూడాలి. అప్లైన్ కంపెనీ కాదు, నేను ఈ అవకాశం ఏం చేస్తున్నాను. ఎందుకంటే కంపెనీ అందరికీ ఒకే అవకాశం ఇచ్చింది. నువ్వు ఎంత కావాలో తీసుకో, ఎంత కావాలో డబ్బు తీసుకో, ఎంత కావాలో ఏం కావాలో తీసుకొని కంపెనీ అవకాశం ఇచ్చింది. ఇదేం చేయలేదు, నువ్వు తీసుకోవచ్చు, నువ్వు తీసుకోవటానికి అవదు, నాకు ఎడ్యుకేషన్ లేదు, నువ్వు హౌస్ వైఫ్, నీకేం కావాలి, ఎందుకు కావాలి, ఇదన్నీ అడగలేదు కంపెనీ. కంపెనీ ఏం చెప్పింది, అవకాశం తీసుకో, ఎంత కావాలో సంపాదించుకో అని చెప్పింది. ఎవరికి నువ్వు తక్కువ చెయ్యి, నువ్వు వచ్చి 1 year అయింది 5,000-6,000 చేసుకుంటావు, అంత ఎక్కువ నువ్వు చెప్పలేదు. ఇవన్నీ మనం చేస్తున్నాం. ఫస్ట్ నేనేం చేస్తున్నాను అని చూడండి. సో ఈ వర్షం మీరు డిసైడ్ చేయాలి, లాస్ట్ ఇయర్ నేనేమి అనుకుని ఈ వర్షం స్టార్ట్ చేశానో అదన్నీ సాధించానా లేదా. సాధించలేకపోతే
అగైన్ కూర్చొని కారణం చూడండి, ఎందుకు సాధించలేదు, ఏం కారణం అయింది, ఎందుకు అలా జరిగింది, ఎందుకు నేను సంపాదించలేదు చూడండి. కారణం లోపలే ఉంటుంది, థర్డ్ పార్టీకి చెప్పొద్దు. కంపెనీ లేదు, అప్లైన్ సపోర్ట్ లేదు, అప్లైన్ మోటివేట్ చేయలేదు. మోటివేషన్ మీ కుటుంబాన్ని మంచిగా పెట్టుకోవటానికి అప్లైన్ ఎందుకు మోటివేట్ చేయాలి? నా కుటుంబం నాది కదా, నా చిల్డ్రన్ నాది, నా కుటుంబం నాది, నా పేరెంట్స్ నాది, నా బ్రదర్ సిస్టర్ నాది. వాళ్ళని మంచిగా చూడటానికి థర్డ్ పార్టీ వచ్చేసి మోటివేట్ చేయాలి అని చెప్పేసి ఎందుకు అనుకుంటావు? అవకాశం ఉంది, సంపాదించండి. సంపాదించడానికి నేర్చుకోవాలి, నేర్చుకోవటానికి చాలా అప్లైన్ ఉన్నారు, కంపెనీ ఉంది, స్టాఫ్ ఉన్నారు, ఇదన్నీ మీకు నేర్పిస్తారు. ఇది ఒక బిజినెస్, నేనే చేయాలి. ఈ బిజినెస్ కి నేను కొత్తగా వచ్చాను, నేర్చుకోవాలి. నేర్పించడానికి చాలా ప్రబంధం ఉంది. ఈ నేర్పించడానికి, ఇప్పుడు మీరు బిజినెస్ వచ్చారు, కొత్తగా వచ్చారు, మీకు బిజినెస్ చేయడానికి తెలీదు, నేర్పించడానికి ఎవరు లేరు అంటే క్వశ్చన్. బిజినెస్ కొత్తగా వచ్చారు, అది సత్యం. నేర్పించడానికి చాలా మాధ్యమాలు ఉంది, అది సత్యం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది అది చూడండి. ఇప్పుడు ప్రాబ్లం, నేను డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. అదే అవకాశంలో చాలా మంది, ఒక హౌస్ వైఫ్ 5.5 లాక్ వరకు 6 లాక్స్ వరకు వెళ్ళారు. ఒక స్టూడెంట్ 2-3 లాక్స్ సంపాదిస్తున్నాడు. సేమ్ మీ చేతిలో ఏం అవకాశం ఉందో అదే అవకాశం పెట్టుకొని, మన సావు గారు చూడండి ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళారు. అతని చేతిలో ఏం అవకాశం ఉంది అదే అవకాశం మీ చేతిలో. ఇప్పుడు మహేష్ గారు చూడండి ఎంత మంచిగా పనిచేస్తున్నారు, ఏ లెవెల్లో ఉన్నారు, ఎంత పెద్ద ఇదిలో ఉన్నారు. అతని చేతిలో ఏం అవకాశం ఉంది అదే అవకాశం మీ చేతిలో. సో ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరేం చేస్తున్నారు ఈ అవకాశం తీసుకొని అని చెప్పేసి, అది మీ చేతిలో ఉంది, అది చాయిస్ మీది. ఈ అవకాశం తీసుకొని మంచిగా డెవలప్ అవ్వచ్చు, లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. మీదే కాదు, మీ ముందు వస్తుంది కదా వంశము, ఆ వంశంది లైఫ్ చేంజ్ చేయవచ్చు. లేకపోతే ఊరినే కూర్చోవచ్చు. ఇప్పుడు వరకు ఈ లైఫ్ లో మీ చిల్డ్రన్ ఇలాగే ఉంటారు, ఆ చిల్డ్రన్ అదే లెవెల్ కు ఉంటారు. ఎందుకంటే మీ చిల్డ్రన్ కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బు ఉండదు. సో అతను క్లర్క్ అది ఇది అనుకుని అయిపోతాడు. అతని చిల్డ్రన్ కు అతనికి మంచి అవకాశం, స్కూల్ పంపించడానికి అతనికి డబ్బు ఉండదు. అదే మీరు మంచి ఈ అవకాశాన్ని వాడేసి మీ చిల్డ్రన్ కి మంచి ఎడ్యుకేషన్ చేస్తే, అతను మంచి జాబ్ వెళ్తాడు, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడు, లేకపోతే మన బిజినెస్ చేస్తాడు, ఏమైనా చేస్తాడు ఎడ్యుకేషన్ తీసుకొని. అతని చిల్డ్రన్ మంచి ఎడ్యుకేషన్ పంపిస్తాడు కదా, ఎందుకంటే అతని దగ్గర డబ్బు ఉంటుంది. ఇప్పుడు మీరు మీ చిల్డ్రన్ ని మంచి ఎడ్యుకేషన్ పెట్టలేదంటే అతను ఎలా పెడతాడు అతని చిల్డ్రన్ మంచి ఎడ్యుకేషన్ కి? సో అవకాశం మీ చేతిలో ఉంది. ఇప్పుడు మీరు ఎవరికి చెప్పటానికే అవదు. ఓ భగవంతుడు అవకాశం ఇవ్వలేదు, మన అప్లైన్ ఇవ్వలేదు, అదన్నీ ఏం లేదు. మీ చేతిలో ఉంది. ఏం కావాలో భోజనం పెట్టేశారు. ఇప్పుడు తింటారా లేదా ఇది మీ చాయిస్. నా నేను భోజనం ఉంది, నేను తినట్లేదు అంటే ఎవరు ఏం చేయటానికి అవ్వదు. సో దట్స్ హౌ దిస్ బిజినెస్ వర్క్స్. అంతా మన చేతిలో. మామూలు ఏమవుతుంది, అవకాశం లేకపోతే ఎలా సంపాదించాలి అని ఒక క్వశ్చన్ ఉంటుంది. అది చాలా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఎవరిదన్నా అడిగితే బాబు డబ్బు కావాలంటే కావాలంటారు. అవకాశం ఉందా, నీ బిజినెస్ చేయొచ్చు కదా అంటే బిజినెస్ చేయడానికి నా దగ్గర డబ్బు లేదంట. అవకాశం, ఇప్పుడు డబ్బు కావాలంటే బిజినెస్ చేయాలి, లేకపోతే ఎక్కడైనా పని చేయాలి. పని చేస్తే లైఫ్ చేంజ్ అవ్వదు. మరి బిజినెస్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. అతను మీరు అడుగుతాడు, నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను, నా దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలి చెప్పు ఉంటారు. కరెక్టే కదా. అందరూ బిజినెస్ చేయాలి, అందరూ డబ్బు సంపాదించాలి అనుకుంటారు. బట్ బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి. మన అవుట్ సైడ్ వరల్డ్ లో బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి. ఎవరి దగ్గర డబ్బు ఉందో వాళ్ళు బిజినెస్ చేశారు, 95% లాస్ అయ్యారు. ఎంత డబ్బు ఉందో అదన్నీ వేస్ట్ అయిపోయింది. బట్ మన అవకాశంలో ఎలాగుంది, ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదు, ప్రొడక్ట్ మీరు షాప్ పెట్టాలా లేదు, స్టాఫ్ పెట్టాలా లేదు, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకేం చేయాలి, ఈ ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి. మీకేం చేయాలి, మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి ఈ బిజినెస్ ని మీరు చేస్తే మీ లైఫ్ ఎలాగ చేంజ్ అవ్వచ్చు అని, అవుతుంది అని చెప్పాలి. మీ పని అంతే. ఆ పని లేకుండా నా బిజినెస్ లేదంటే ఇట్ డస్ బిజినెస్ లో పని అవుతుంది. ఇప్పుడు ఒక షాప్ లో బిజినెస్ చేయాలంటే అతను షాప్ ఓపెన్ చేయాలి పొద్దున్నే. అది షాప్ ఓపెన్ చేస్తే బిజినెస్ అవుతుంది.
మన బిజినెస్ నడవాలంటే నేను నా బిజినెస్ గురించి చెప్పాలి. ఎవరికి స్ట్రేంజర్స్ కాదు, తెలిసిన వాళ్ళకి. బాబు నీ లైఫ్ ఇలాగుంది, ఇప్పుడు ఈ లైఫ్ మంచి లైఫ్ అవ్వాలంటే ఈ బిజినెస్ చేయి, కంపారిజన్ చేయండి. చేస్తే ఏమవుతుంది, చేయలేకపోతే ఏమవుతుంది అని కంపారిజన్ చేయండి. ఎందుకు రాడు? 100% వస్తాడు. అతని గురించి తెలుసుకోండి, అతను ఎందుకు కష్టపడతాడు అదన్ని తెలుసుకొని ఆ కష్టాన్ని ఈ బిజినెస్ సాల్వ్ చేస్తుందంటే వస్తాడు. మన బిజినెస్ చూపించాలంటే అతనికి కరెంట్ ప్రాబ్లం ఏముంది కదా, అతనికి కరెంట్ పెయిన్ ఏముంది, ఆ పెయిన్ కిల్లర్ ఇది ఈ బిజినెస్ అని చెప్తే అతను డెఫినెట్లీ వస్తాడు. నీకు నీకు ఇది 10 years తర్వాత ఎలాగవుతుంది కాదు. ఈ రోజు ఏమి కష్టపడుతున్నావో, రెంట్ ఇయ్యటానికి కష్టపడుతున్నావు, రెంట్ ఇయ్యటానికి కష్టపడుతున్నావు, మంచి ఎడ్యుకేషన్ కష్టపడుతున్నావు, ఒక ట్రాన్స్పోర్ట్ కోసం కష్టపడుతున్నావు, జాబ్ లో కష్టపడుతున్నావు. ఇప్పుడు మన డాటర్ వస్తుంది, పెళ్లికి పెళ్లికి రెడీ అవుతారు 5-6 years లో. వాళ్ళు పెళ్లి ఎలా చేయాలి అని కష్టపడుతున్నావు. ఇదన్నీ కష్టపడుతున్నావు. ఫస్ట్ కనుక్కోండి ఏం కష్టపడుతున్నాడు అని చెప్పేసి, తర్వాత సొల్యూషన్ ఇవ్వండి. నీ ఏం కష్టపడుతున్నావు కదా, ఈ బిజినెస్ చేస్తే ఆ కష్టం పరిహారం అవుతుంది. ఎందుకంటే ఈ బిజినెస్ చేసి కోటి మంది వాళ్ళ లైఫ్ ని కష్టం అన్ని పరిహారం చేసుకుందాం. సో దిస్ ఇస్ అబౌట్ ద బిజినెస్. చేతిలో ఉంది, కావాలంటే చేయొచ్చు, లేకపోతే ఊరినే కూర్చోవచ్చు. అది ఇప్పుడు వరకు భగవంతుడు ఏం కావాలో అది చేశాడు, అవకాశం మీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు అది ఎలాగా వాడతారు అది భగవంతుడి మీద చెప్పొద్దు, లేకపోతే అప్లై మీద చెప్పొద్దు. అది నేనే రెస్పాన్సిబుల్. ఈ బిజినెస్ ఎలాగ వాడతాను నేను రెస్పాన్సిబుల్. నా లైఫ్ ని నేను మంచిగా చేయలేకపోతే నేను రెస్పాన్సిబుల్. ఎందుకంటే అవకాశం లేకపోతే దర్స్ అ ప్రాబ్లం. అవకాశం లేదు ఎలా చేయాలి అని చెప్పేసి, అవకాశం పడుకొని మీరు లైఫ్ చేంజ్ చేయలేదు, అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీ చిల్డ్రన్ ని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, అవకాశం పడుకొని మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయలేదు, మీ కుటుంబానికి మంచి ఒక లైఫ్ ఇవ్వలేదంటే ఎవరిది ఇది కాదు, మనదే ప్రాబ్లం. సో జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఈ బిజినెస్ కి ఎందుకు వచ్చారు, లాస్ట్ ఇయర్ ఏం పని చేశారో అది అంత పని చాలా, అది ఈ రోజు రేపు యోచన చేసి చూడండి. నెక్స్ట్ ఇయర్ ఏం పని చేయాలి నోట్ చేసుకోండి, నెక్స్ట్ ఇయర్ చేయండి. డోంట్ వేస్ట్ టైం పోతుంది. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చూస్తే మార్చి వస్తుంది, తర్వాత చూస్తే పొంగల్ వస్తుంది, మార్చి వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్స్ వచ్చేస్తుంది, దీపావళి వస్తుంది, దసరా వస్తుంది, చూస్తే నెక్స్ట్ అలాగా కూర్చొనే ఉంటారు, డిసెంబర్ వచ్చేస్తుంది. 1 more year మన లైఫ్ నుంచి అయిపోతుంది. సో చాయిస్ మన చేతిలో ఉంది. మహేష్ మీకు ఏమైనా అడగాల మహేష్? చెప్పండి ఎస్ సార్, చెప్పండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సో మరి ఈ బిజినెస్లో మీరు వచ్చిన వెంటనే, అంటే జనరల్గా మీరు, నాకు తెలుసు బట్ కాకపోతే చాలామందికి మీకోసం తెలియదు కాబట్టి, కొత్త వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఈరోజు గ్రూప్లో మనం లింక్ పెట్టినప్పుడు నెలకి 46 లక్షల ఇన్కమ్ తీసుకునే వ్యక్తి అని చెప్పడంతో చాలామంది అనుకుంటారు ఇది నిజంగా వస్తుందా లేదని తెలియదు. బట్ కాకపోతే మీరు ఈ బిజినెస్లో స్టార్ట్ అయింది ఎప్పుడు సార్? నేను ఈ బిజినెస్ లో స్టార్ట్ అయ్యి 12 years అయింది. 12 ఇయర్స్ అయింది సార్. 12 years. సో ఎస్ సార్. అవును. సో స్టార్ట్ అయినప్పుడు బిఫోర్ వెస్టేజ్ మీరు వేరే సంస్థలో చేశారు, బట్ ఈ బిజినెస్లో స్టార్ట్ అయినప్పుడు నేను కార్పొరేట్ లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఎస్ సార్. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసేసి ఈ ఈ- ఈ ఈ బిజినెస్ లో పని చేస్తే లైఫ్ చేంజ్ అవ్వదు అని చెప్పేసి ఆ, నేను నేను బిజినెస్ వచ్చాను. ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏమీ ఒక బెత్తకు వచ్చాను. ఎస్ సార్. సో మరి బిజినెస్లోకి హలో, మీరు వచ్చినప్పుడు నిజంగా అంటే ఇంట్రెస్ట్గా ఉండి వచ్చారా, లేదంటే ఎవరైనా ఫోర్స్ చేస్తూ వచ్చారా? ఫోర్స్ చేయదు, ఎందుకు నా లైఫ్ చేంజ్ చేయడానికి ఎవరు ఎందుకు ఫోర్స్ చేయాలి? అంటే మీరు అంటూ ఉంటారు నా కదా, లైఫ్, నా చిల్డ్రన్, నా కుటుంబము, నా పేరెంట్స్ వాళ్ళని మంచిగా చూడటానికి వేరే ఎందుకు ఫోర్స్ చేయాలి? నాకు తెలిసింది జాబ్ లో ఉంటే ఇది, బిజినెస్ లో ఉంటే ఇది, సింపుల్ డిసిషన్ కదా. జాబ్ లో ఉంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏం చేస్తాను నేను? సో ఎవరి మీరు మీద, జాబ్లో చిల్డ్రన్ కూడా మీద మంచి డిపెండ్ ఇన్కమ్ అవ్వాలి. వచ్చింది. ఎస్ సార్. జాబ్లో మంచి ఇన్కమ్ ఉండగానే మంచి ఇన్కమ్ ఉంటే మంచి ఇన్కమ్ జాబ్ లో ఉన్నప్పుడు కదా. ఇప్పుడు సడన్ గా జాబ్ వెళ్ళిపోతే ఎక్కడి నుంచి మంచి ఇన్కమ్? ఎస్ సార్. సో ఇప్పుడు మంచి జాబ్ ఇన్కమ్తో నుంచి వచ్చారు. ఎస్, మంచి ఇన్కమ్లోనే వచ్చారు. బట్ జాబ్ లో కాకపోతే ఏంటంటే మీరు వచ్చి రాగానే
మీకు జాబ్‌లో వచ్చిన ఇంత ఇన్‌కమ్ రాలేదు వెస్టేజ్‌లో. బట్ అప్పుడు నిజంగా ఎప్పుడైనా సఫర్ అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయా సార్? ఏం లేదు. నాకు తెలుసు ఇదన్నీ బిజినెస్ ఇది ఏదైనా పని చేస్తే నేను చాలా క్లియర్ అండర్‌స్టాండింగ్‌లో వచ్చాను ఈ పనికి. నేనేమైనా కొత్తగా నేర్చుకోవాలంటే ఫస్ట్ టైం పడుతుంది తెలుసు నాకు. యెస్ సార్. ఏదైనా పని నాకు ఒక పని చూపించండి. మీరు స్టార్ట్ చేస్తే మీరు ఎక్స్‌పర్ట్ అవుతారు అని చెప్పటానికి ఏదైనా ఒక పని చూపించండి. అన్ని పని నేర్చుకున్నప్పుడు టైం కావాలి. నాకు తెలుసు నేర్చుకున్నప్పుడు టైం అవుతుంది. నాకు బిజినెస్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేకపోతే నేను డబ్బు సంపాదించడానికే అవ్వదు. స్టార్టింగ్ వస్తే నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేర్చుకుంటే వస్తుంది. ఏం నేర్చుకున్నానో అది అభ్యాసం చేస్తుంటే వస్తుంది. యెస్ సో సార్. నేను క్లియర్‌గా వచ్చాను. నాకది బిజినెస్ బికాస్ ఆఫ్ బిజినెస్ నేను డబ్బు తక్కువ నా దగ్గర డబ్బు లేదు అని ఏం లేదు. బికాస్ ఆఫ్ మీ. నేను నేర్చుకోలేదు. అందుకే డబ్బు తక్కువ వచ్చింది. నాకు తెలుసు కొత్త స్టూడెంట్ వస్తే నేర్చుకోవటానికి టైం కావాలి. ఫైనల్ ఎగ్జామ్ వచ్చినప్పుడు నువ్వు రెడీ అవుతారు కదా! యెస్ నేను సార్. వచ్చినప్పుడే నేను ఫైనల్ ఎగ్జామ్ తీసుకుంటానంటే ఎలాగా? యెస్ సార్. నేర్చుకోవాలి. బిజినెస్ నేర్చుకోవాలి. ఏదైనా పని నేర్చుకోవాలి. ఇప్పుడు కారు తొడుగుతానంటే ఏ రోజు కూర్చుంటారో ఆ రోజే తొడగటానికే అవుతుందా? ఫస్ట్ తెలుసుకోవాలి కదా! ఎవరో నేర్పిస్తారు. తర్వాత అభ్యాసం చేసిన తర్వాత ఈజీగా అవుతుంది. ఈ బిజినెస్ అంతే. ఫస్ట్ నేర్చుకోవాలి. ఎవరో నేర్పిస్తారు. నేర్చుకోవాలి. నేర్చుకుంటే చాలదు. అభ్యాసం చేయాలి. యెస్ సార్. ఇప్పుడు ఇది ఏంటి నాలెడ్జ్ ఈస్ పవర్ అంటారు కదా! నాలెడ్జ్ ఈస్ నాట్ పవర్. నాలెడ్జ్ పవర్ ఎప్పుడు అవుతుంది? అప్లై చేస్తే అవుతుంది. నాకు అంత తెలుసు నేను ఊరినే కూర్చుంటానంటే ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకే నేను ఈ బిజినెస్ వచ్చినప్పుడు నాకు చాలా క్లారిటీ ఉంది. ఈ బిజినెస్ నాకు ఎప్పటి వరకు నేర్చుకొని నేను ఎక్స్‌పర్ట్ అవ్వట్లేదో అప్పటి వరకు నేను ఏమనుకున్నానో అంత ఇన్‌కమ్ వస్తుంది. 10,00,000 10,000, 12,000, 13,000 వస్తుంది. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తానో అంత నా చేతిలో ఉంది అన్ని. అన్ని నాకిది క్లారిటీ ఉంది. నా చేతిలో ఉంది. నేర్చుకుంటే వస్తుంది. నేర్చుకోలేకపోతే రాదు. పని చేస్తే వస్తుంది. పని చేయలేకపోతే రాదు. ఎవరు రారు నాకు తెలుసు. యెస్ సార్. నేర్పించడానికి వస్తారు. బట్ నేర్పించుకున్న తర్వాత నా ఇంటిని ఇది చేయటానికి ఎవరు రారు అని నాకు తెలుసు. సో అండర్‌స్టాండింగ్ క్లియర్ ఉంది. నేర్చుకుంటే డబ్బు సంపాదించొచ్చు. నేర్చుకోలేకపోతే ఇది. వచ్చినప్పుడు టీమ్ చిన్నగా ఉంటుంది. సో తక్కువ డబ్బుంటుంది. స్లోలీ టీమ్ పెద్దగా అవుతుంది. డబ్బు ఎక్కువొస్తుంది. సో ఇదన్నీ ఇప్పుడు వేరే బిజినెస్ చేస్తేనూ అంతే కదా! కొత్త బిజినెస్ చేస్తే నేర్చుకోవాలి కదా! వితౌట్ నేర్చుకుంటానికే ఇదవుతుందా? బిజినెస్ ఇన్‌కమ్ తీసుకోవటానికి అవుతుందా? అవ్వదు. యెస్ ఇట్ సార్. ఈస్ ఎ మరి బిజినెస్. ఇప్పుడంటే అన్ని టెక్నాలజీ వచ్చింది. మీరొచ్చింది ఆల్‌మోస్ట్ 12 ఇయర్స్ బిఫోర్ వచ్చారు కాబట్టి, ఇప్పటికి అప్పటికి వెస్టేజ్‌లో మీరు చూసి అప్పుడు కష్టమా? ఇప్పుడు కష్టమంటారా? ఏం లేదు. అప్పుడు పని చేయాలి. ఇప్పుడు పని చేయాలి. అంటే ఇప్పుడు అదని చాలా మీకంటే మీరొచ్చినప్పుడు బ్రాంచెస్ లేవు టెక్నాలజీ సార్ అవైలబుల్. సీ కాకపోతే అడ్జస్ట్ చేయాలి కదా! దానికి. సూపర్. 1 మినిట్. యెస్ సార్. ఇది సీ అప్పుడు పని చేయాలి. ఇప్పుడు పని చేయాలి. టెక్నాలజీ ఉంటేను పని చేయాలి. టెక్నాలజీ లేకపోతేను పని చేయాలి. సో అది ఏం లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందని చెప్పేసి పెద్దగా ఈజీ ఏం లేదు. టెక్నాలజీ లేదు అని చెప్పేసి ఏం ఈజీ లేదు. అంటే జనరల్‌గా ఇప్పుడంటే ఎవ్రీథింగ్ ఈస్ ద సేమ్. మొబైల్ పని యాప్ చేయాలి. ఉందండి. బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. అప్పుడు మీకు ఆ బ్రాంచెస్ అది అందుబాటులో ఉన్నాయా? అప్పుడు మీరు ఎలాగా ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కొన్నారా అప్పట్లో? See, ఇప్పుడు ఇప్పుడు మీకు అది ఆహ్, సునీల్ కుమార్. ఇప్పుడు మీకు అదన్నీ కంపేర్ చేయటానికి ఉంది. ఆ టైంలో మనకేమి కంపేర్ చేయటానికి లేదు కదా! యెస్ సార్. కంపేర్ చేయటానికి మనకి అప్పుడు ఆహ్, ఇంతే అని అనుకుంటాను. యెస్ సార్. అందుకే మన కంపారిజన్ లేదు. సో యెస్. సారీ. మరి అలా చూసుకుంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీరు చాలా బ్రాంచెస్ వచ్చినాయి కదా సార్! అప్పుడు నాకు తెలిసైతే సావుగారనేవారు. అప్పుడు ప్రొడక్ట్స్ అవి దొరకడం చాలా టఫ్‌గుండేది. తక్కువ ప్రొడక్ట్‌లతోని బిజినెస్ చేయడం కష్టం. ఇప్పుడు ఎక్కువ మంది అంటే ఆల్‌మోస్ట్ 450 ప్లస్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. సో, ఇన్ని నెట్‌వర్క్‌లు వచ్చినాయి కాబట్టి ఇన్ని నెట్‌వర్క్‌ల్లో వెస్టేజే ఎందుకు బెస్ట్ అంటారు మీరు? ఒక పని చెప్తాను. వెస్టేజ్ స్టార్టెడ్ ఆహ్, ఎన్ని 20 ఇయర్స్ అయింది కదా! 20, 21 ఇయర్స్ అయింది. యెస్ సార్. వెస్టేజ్ స్టార్టింగ్ ఉన్నప్పుడు చిన్న నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు పెద్దగా అయింది. బట్ దేర్ ఇస్ ఎ వాస్ట్ నాలెడ్జ్ ఉంది వెస్టేజ్ మేనేజ్మెంట్‌కి. ఈ కంపెనీ ఎలాగ చేయాలి? ఏం చేయాలి? నెట్వర్క్ అంటే ఇదన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ట్రైనింగ్ సిస్టమ్స్ ఉంది. ఇదన్నీ ఉన్నాయి.
ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మనలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 20 ఇయర్స్ కావాలి. ఈ రోజు నేను ఒక కంపెనీ చేస్తాను, నేను వెస్టీజ్ లాగా అవుతానంటే నేను వెస్టీజ్ లాగా అవటానికి 20 ఇయర్స్ కావాలి. నెక్స్ట్ 20 ఇయర్స్. నేను నెక్స్ట్ 20 ఇయర్స్ అవునప్పుడు వెస్టీజ్ కి 40 ఇయర్స్ అవుతుంది. సో చేయాలి అని ఉంటే ఏం లేకుండాను చేయొచ్చు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు సౌత్ ఇండియాలో బెంగళూరు వదిలేసి వేరే బ్రాంచ్ లేదు. నేను గోవాకు పని చేశాను. నేనే బస్ స్టాండ్ ప్రొడక్ట్ తీసుకొని బస్ లో పెట్టేవాడు. ఈవినింగ్ 2 బాక్స్ తీసుకొని ఇదికి పెట్టేవాడు. ఎక్కడికి? గోవాకి. సో నేను సౌత్ ఇండియా వచ్చినప్పుడు బెంగళూరులో ఒక ఆఫీస్ ఉంది, అంతే, వేరే ఏం లేదు. బట్ మేము చేసావు కదా. కావాలంటే ఏం లేకుండా చేయొచ్చు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మీ పర్పస్ ఎంత స్ట్రాంగ్ ఉంది, సక్సెస్ అవటానికి మీ లోపల ఎంత దమ్ము ఉంది, అది డిసైడ్ చేస్తుంది. ఎస్ సో సార్. ఇట్స్ నాట్ ద టెక్నాలజీ. ఏం టెక్నాలజీ లేకపోతేనే ఇప్పుడు జీరో టెక్నాలజీ అయితే ఇప్పుడు చేయవచ్చు. అల్టిమేట్లీ మీకు ఇంట్రెస్ట్ ఎంత ఉంది, దట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. మీ లైఫ్ చేంజ్ చేయడానికి ఎంత ఆకలి ఉంది, అది ఇంపార్టెంట్. ఎస్. అంటే చాలా మంది కొత్త సో వాళ్ళు దట్స్ వచ్చిన దిస్ థింగ్. వెంటనే నేను అప్పుడు డిఫికల్ట్ అని చెప్పట్లేదు. See, ఎస్ సార్. అప్పుడు అంత ఉంది. నౌ యు ఆర్ సేయింగ్ దట్ అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అని చెప్పేసి. మనకి అప్పుడు కంపేర్ చేయటానికి ఏం లేదు. మనమేమనుకుంటాం, బిజినెస్ ఇలాగా అనుకున్నాం. సో వీ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. ఇప్పుడు నా ముందు చాలా బాగుంది, తర్వాత తగ్గిందంటే ఓ అప్పుడు బాగుంది ఇప్పుడు తగ్గింది అని చెప్పొచ్చు. మనం స్టార్ట్ చేయనప్పుడు ఏం లేదు, బిజినెస్ ఇలాగా అని చెప్పేసి స్టార్ట్ చేసాం. మనం ఏమి కంప్లైంట్ చేయలేదు ఎవరికి. ప్రొడక్ట్ లేదు తెలుసు, ఒక ఆఫీస్ ఉంది, ప్రొడక్ట్ నేను బిజినెస్ చేయాలంటే నువ్వే ప్రొడక్ట్ తీసుకెళ్ళాలి అని ఇచ్చావు. ఇప్పుడు ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉంది, బట్ ఇప్పుడు అదే పని చేయాలి. ఇప్పుడు చాలా జాగాలు ఉన్నాయి వేరే కంపెనీ ఆఫీసెస్ లేవు. అక్కడ మనం సర్వీస్ చేయొచ్చు. లేకపోతే కంపెనీ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉంది అక్కడే బిజినెస్ చేయండి. ముందు ఒక జాగాలో ఉంది, ఇప్పుడు మేబీ 500-600 ప్లేసెస్ లో ఉన్నాయి. సో నౌ బిజినెస్ ఇస్ ఈజియర్. అప్పుడు చాలా డిఫికల్ట్. ఎస్ సార్. సో మరి ఇప్పుడున్న చాలా మంది ఇన్ని కంపెనీలు పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడికక్కడ వెస్టేజ్ అనేది చాలా విస్తరించింది. ఆల్మోస్ట్ 9 అవును. కంట్రీస్ స్ప్రెడ్ అయింది. ట్రూ. సో ఈరోజు నిజంగా మీరొచ్చేటప్పటికి ఇంతైతే సక్సెస్ అయితే వెస్టర్న్ చూడలేదు. కానీ మీరొచ్చిన తర్వాత మన సౌత్ ఇండియాలో కూడా ఈరోజు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే సౌత్ ఇండియా ఫస్ట్ ప్లేస్‌లోకొచ్చింది. కానీ అప్పుడు అవును. ట్రూ. నార్త్ ఇండియాలో ఎక్కువుండేది. సో దానికి రీజన్ కరెక్ట్. ఏంటి సార్? నార్త్ ఇండియన్‌కి, సౌత్ ఇండియాకి తేడా? సి వి కెనాట్ కంపేర్. యెస్ సార్. నార్త్ ఇండియా సౌత్ ఇండియా వదిలేయండి. మన టీంలో కొన్ని మంది మంచి డబ్బు సంపాదిస్తున్నారు, కొన్ని మంది ఇంత టైం నుంచి సంపాదించట్లేదు. అది ఏం రీజన్? యెస్ సార్. సింపుల్. అది కంపేర్ చేయటానికి. ద క్వశ్చన్ ఈస్, వాళ్ళు మంచిగా చేస్తున్నారు, మనం మంచిగా చేయట్లేదంటే దట్ క్వశ్చన్. ఇప్పుడు మనం మంచిగా చేస్తున్నామంటే వాళ్ళు అడగాలి మన దగ్గర, మీరేం చేస్తున్నారు. మనం ఎందుకు అడుగుతాం? మనది మంచిగా వెళ్తుంది కదా, ఎవరెవరు వస్తున్నారు, మంచిగా డబ్బు సంపాదిస్తున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫైన్. వై డూ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ కి మనం ఎందుకు మనం మనం వీఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు మనం వాళ్ళు బాగుంటే మనం అడగాలి వాళ్ళు ఏం చేస్తున్నారని. ఇప్పుడు వాళ్ళు మనం అడుగుతున్నారు మీరేం చేస్తున్నారని. వీ షుడ్ బి హ్యాపీ విత్ దట్. యెస్ సార్. సో మరి అలాగే అదే విధంగా చూసుకుంటే ఈరోజు వాస్తవం చెప్పాలంటే మీరు సౌత్ ఇండియాలోనే ఒక హైయెస్ట్ ఎర్నర్‌గా ఉన్నారు. ఆల్మోస్ట్ 46 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటున్నారు కాబట్టి ఒక చిన్న పాయింట్ అడుగుతాను సార్. అందరికీ మీలా సాధ్యమవుతుందా? 100% అవుతుంది. 100% అవుతుంది. మన వెస్టీజ్ కంప్యూటర్ కి నేనని ఎలా తెలుసు, నా ఐడిని ఎలా తెలుసు, మీ ఐడి ఎలా తెలుసు? అంద ఐడి కింద ఏం పని జరుగుతుందో అది డబ్బు సంపాదిస్తారు. ఎందుకు 47 lakhs 1 crore సంపాదించవచ్చు. యెస్ సార్. ఇప్పుడు నా ఇన్కమ్ ఎందుకు, నా ఇన్కమ్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు. యెస్ సార్. సో ఇట్ ఇస్, కావాలంటే తీసుకోవచ్చు, ఎంత కావాలో తీసుకోవచ్చు, ఎవరు కావాలో తీసుకోవచ్చు. అంటే నిజంగా సింపుల్ చెప్పాలంటే అండ్ ఈరోజు చాలా మందికేంటంటే పాసిబిలిటీ ఉంటుందా? వస్తుందా? రాదా? నిజంగా మేము వెంటనే వచ్చిన ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 12 ఇయర్స్ పైనవుతుంది. చాలామంది ఏంటంటే 1 ఇయర్ కూడా ఓపిక పట్టలేకపోతున్నారు. ఆ పేషెన్స్ ఎవరు ఉండట్లేదు. ఈ బిజినెస్‌లోని ఏంటంటే వచ్చి రాగానే 3 మంత్స్‌లోనో లేదంటే 6 మంత్స్‌లోనో ఇన్‌కమ్స్ రావట్లేదని చాలామంది వెస్టేజ్‌ని వదిలేస్తున్నారు. అటువంటి వాళ్ళ కోసం మీరైతే ఏం చెప్తారు థింగ్ ఈస్, రైతులు? చూడండి, కొత్త పని నేర్చుకోవాలి.
వదిలేసిన ముందు నేను పని నేర్చుకున్నానా లేదా కనుక్కోండి. మీరు వెస్టేజ్ గురించి కంప్లీట్ నేర్చుకొని అప్పుడు డబ్బు రావట్లేదంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు మీరు వెస్టేజ్ లో వస్తుందా లేదా క్వశ్చన్ ఉంది కదా. సి డబ్బు వస్తుంది 1-2 మంత్ లో. ఏం వస్తుంది? ఏ బిజినెస్ లో వస్తుంది డబ్బు? 1-2 మంత్ లో ఏ బిజినెస్ లో వస్తుంది? ఒక ఒక స్టూడెంట్ అన్నప్పుడు ఒక క్లాస్ పాస్ అవ్వాలంటే 1 ఇయర్ చదవాలి. ఇది లైఫ్ చేంజ్ చేయడానికి 2 మంత్స్ లో లైఫ్ చేంజ్ చేసుకోవచ్చా? మీరు ఇప్పుడు ఎవరైనా ఒక ఎవరేజ్ 30 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ నేను 2 మంత్స్ చేశాను ఏం జరగలేకపోతే, నువ్వు 30 ఇయర్స్ ఏం చేసావు? ఎందుకు జరగలేదు? ఏమి ఇప్పుడు వరకు నువ్వు ఏమేం చేసావు? స్టడీ చేసావు, 15 ఇయర్స్ స్టడీ చేసావు, ఎందుకు లైఫ్ చేంజ్ అవ్వలేదు? 15 ఇయర్స్ ఎందుకు చేసావు? వదిలేయొచ్చు కదా. అదే వెస్టీజ్ లో 2 మంత్స్ లో ఎలాగవుతుంది? ఎవరు 40-45 lakhs 1 crore సంపాదిస్తున్నారు వాళ్ళని 11 ఇయర్స్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ 14 ఇయర్స్. సావు గారు 8 lakhs 9 lakhs సంపాదిస్తున్నారు. సావు గారు హైయెస్ట్ చెక్ ఎంత? 10 కదా. 13 ఆల్మోస్ట్ 13 lakhs సార్. 13 lakhs. 13 lakhs కి ఒక 2 days లో వచ్చిందా? అది 2 months లో సార్ వచ్చిందా? 2 years లో వచ్చిందా? సో ఆల్మోస్ట్ లైఫ్ 12 years చేంజ్ అండి. చేయాలంటే చాలా పెద్ద పని. ఎస్ సార్. మీరు ఇక్కడ 10th స్టాండర్డ్ పాస్ అవటానికి చెప్పట్లేదు. నేను ట్యూషన్ తీసుకున్నాను 2 months లో ఏం లేదు అని. లైఫ్ చేంజ్ చేయాలంటే పేషెన్స్ కావాలి. రిజల్ట్ వస్తేను పని చేయాలి, రిజల్ట్ రాలేకపోతేను పని చేయాలి. సావు గారు, మహేష్ గారు, నేను, సిద్ధార్థ్ గారు వీళ్ళందరూ మనం ఏం చేసాం స్టార్టింగ్ అంటే రిజల్ట్ వస్తేను చేసాం, రిజల్ట్ రాలేకపోతేను చేసాం. ఆ టైంలో నేను చేశాను రిజల్ట్ రాలేకపోతుంటే ఈ రోజు నేను ఈ పొజిషన్ రావటానికే అవదు. సో బిజినెస్ నేర్చుకోండి. బిజినెస్ చేయనప్పుడు స్టార్టింగ్ లో రిజల్ట్ వస్తేను చేయండి, రిజల్ట్ రాలేకపోతేను చేయండి. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. రిజల్ట్ వచ్చిందా లేదా ఇంపార్టెంట్ కాదు. మీరు రోజు చేస్తున్నారా అది ఇంపార్టెంట్. మనం అందరూ రోజు చేసాం. ఇప్పుడు మహేష్ గారు రోజు చేశారు. ఇప్పుడు మహేష్ గారు స్టార్ట్ చేయనప్పుడు ఫస్ట్ మంత్ రిజల్ట్ వచ్చేసిందా? 2 months 3 months లో రిజల్ట్ వచ్చేసిందా? రిజల్ట్ వస్తేను చేశారు, లేకపోతేను చేశారు. సావు గారు ఇప్పుడు మన లీడరు వచ్చినప్పుడు అందరూ చెప్పారు, ఓ సావు గారు రాండి మనం వెయిట్ చేస్తున్నాం మీకోసమని. ఎవరు చెప్పలేదు. సావు గారుకు వస్తానన్నారు, రాలేదు. సావు గారుకు జాయిన్ చేస్తానన్నారు, చేసుకోలేదు. సావు గారి దగ్గర ప్రొడక్ట్ తీసుకున్నాను, చేసుకోలేదు. సావు గారు ఏం చేశారు? రిజల్ట్ వస్తేనే చేశారు, రాలేకపోతే చేశారు. మీరు 2-3 months లో లైఫ్ చేంజ్ అవుతుంది అనుకుంటే మీరు వేరే లోకంలో ఉన్నారు. లేకపోతే నాకు చెప్పండి, 2-3 months లో ఏదైనా బిజినెస్ లో లైఫ్ చేంజ్ అవుతుంది అని ఏమైనా బిజినెస్ ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. ఎస్ సార్. అలాగని చెప్పిన ఏం బిజినెస్ లేదు. సో మరి లైఫ్ ఇప్పుడు చేంజ్ కొన్ని చేయాలంటే నెగెటివ్ టైం పాయింట్స్ కావాలి. పరంగా చూసుకుంటే ఆ? చాలా మంది ఇప్పుడు మీరున్నారు బిజినెస్ లో చేస్తున్నారు. ఆ. స్టార్టింగ్ టైంలో చాలా మందికి నెగెటివ్ వస్తుంది. మీకు ఎందుకు అలాంటి నెగిటివ్ వస్తుంది? సిచ్యువేషన్స్ వచ్చింది? 1 minute నెగిటివ్ ఎందుకు వస్తుంది? ఫ్యామిలీ సపోర్ట్ చేయరు, సొసైటీ సపోర్ట్ చేయరు, సరౌండింగ్ సపోర్ట్ చేయరు. అటువంటప్పుడు సొసైటీ అది ఎందుకు కావాలి మనకి? సొసైటీ అక్కర్లేదు మనకి. నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ కావాలి అంతే. వాళ్ళకి ఇంత టెస్టిమోనియల్ చూపిస్తే ఇప్పుడు 1 crore టెస్టిమోనియల్ ఉంది. నేను వచ్చాను, నా దగ్గర ఏం లేదు, ఈ రోజు కార్ ఉంది, ఇంటి ఉంది, చిల్డ్రన్ ఫారెన్ లో ఉంది అని చెప్పేసి 1,000 లక్ష టెస్టిమోనియల్స్ ఉంది. ఎవరెందుకు సపోర్ట్ చేయాలి? అదే చెప్తున్నాను కదా. మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే, లైఫ్ చేంజ్ అవ్వాలంటే రిజల్ట్ వస్తేనే చేయాలి, రిజల్ట్ రాలేకపోతేనే చేయాలి. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే సొసైటీ చెప్తూ, ఓ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు మనం అందరూ సపోర్ట్ చేస్తాను, ఎవరు రారు. అందరూ కష్టపడారు, నేను కష్టపడాను, సిద్ధార్థ గారు కష్టపడారు, బాలి గారు కష్టపడారు, సావు గారు కష్టపడారు, మహేష్ గారు, ఎవ్రీబడి హ్యాడ్. ఎవరు చెప్పలేదు మనకి, ఓ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు మనం వస్తావు మనం సపోర్ట్ చేసాము, ఎవరు చెప్పలేదు. ఎస్ సార్. మరి ఇప్పుడు మనకేముంది, ఈ రోజు లేకపోతే రేపు అవుతుంది, రేపు అవలేకపోతే ఎల్లుండి అవుతుంది. చేస్తేను రిజల్ట్ వస్తేనే చేస్తాను, చేయలేకపోతేను రాలేకపోతేను చేస్తాను. ఎందుకంటే సిద్ధార్థ్ గారు కష్టపడారు, అందరూ అప్లయన్స్ కష్టపడారు, నేను కష్టపడితే వస్తుంది. ఈ బిజినెస్ లో కోటి కోటి మంది వచ్చారు, అందరూ సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఎందుకో? డౌట్. ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పెన్సెస్ లేదు, ఏం లేదు. డౌట్ ఎందుకో? మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే డౌట్ అవుతుందా లేదా అని. ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఏం డౌట్?
ఈ డౌట్ ఎందుకు? ఏ గురించి డౌట్ అవుతారు? మీరు సక్సెస్ఫుల్ అవుతారా లేదా డౌటా? అది మీ మీద డిపెండ్ ఉంది. థర్డ్ పార్టీ మీద డిపెండ్ లేదు. మీరు డబ్బు ఒక 10 లాక్స్ పెడితే అవును డౌట్ నాకు సక్సెస్ అవుతానో లేదా అని. ఇక్కడ ఏం ఏం పెట్టారు మీరు? ఏం లేదు కదా! సో చేసి చూడండి. నేను సీక్రెట్ ఇస్తున్నాను. స్టార్టింగ్ లో బిజినెస్ రిజల్ట్ వస్తేనే చేయండి. రిజల్ట్ రాలేకపోతేనే చేయండి. కన్సిస్టెంట్ గా చేయండి. ఇది చేస్తే డెఫినెట్ రిజల్ట్ వస్తుంది. అది చేయలేకుండా మీకు ఆ కెపాసిటీ లేకపోతే రిజల్ట్ రాదు, డబ్బు రాదు. ఫస్ట్ మీరు చేస్తున్నారో లేదో చూడండి. ఫస్ట్ మీరు బిజినెస్ నేర్చుకున్నారా లేదా చూడండి. బిజినెసే నేర్చుకోలేకుండా డౌట్ ఎక్కడి నుంచి వస్తుంది? బిజినెస్ నేర్చుకుంటే కదా! నేను చేస్తున్నాను 1 ఇయర్ చేశాను, 2 ఇయర్స్ చేశాను కంటిన్యూయస్ గా. 2 ఇయర్స్ కంటిన్యూయస్ గా చేస్తుంటే 1 ఇయర్ కంటిన్యూయస్ గా చేస్తుంటే నాకు నాకు నేను వచ్చినప్పుడు నా ముందు కూర్చొని నేను అడుగుతాను ఏమేమి చేస్తున్నారు, ఏమేమి చేయలేదు అని. ఇట్ ఈస్ ఆల్ రీజన్స్. నాకు సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎక్కడ కావాలో సక్సెస్ఫుల్ అవ్వచ్చు. మన ఎస్. సరౌండింగ్ లో సక్సెస్ఫుల్ పీపులే లేదంటే నేను అనుకుంటాను మనం ఎవరు సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇంతమంది సక్సెస్ఫుల్ అవుతున్నారు, మీరెందుకు సక్సెస్ఫుల్ అవ్వట్లేదు? అది మీరే అడగండి మీకు. ఓకే. ఎస్ సార్. సో ఇప్పుడు ఇట్ ఈస్ వెస్టేజ్ అబౌట్ సప్లిమెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ వాడితే అబౌట్ మీ. సైడ్ ఎఫెక్ట్ వస్తాయేమో అని చాలా మందికి డౌట్ ఉంటుంది. వాడు బాబు ఇప్పుడు వరకు వెస్టేజ్ ది సప్లిమెంట్ ఒక 5 crore పీపుల్ యూజ్ చేసి ఉంటారు. ఎందుకంటే 4 crore మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక కోటికి ఇచ్చుంటారు. ఇప్పుడు వరకు ఏం జరగలేదు. ఇప్పుడు ఎవరికి జరగకుండా మీకు జరుగుతుంది అని ఎందుకు నెగటివిటీ? ఇప్పుడు రోజు పేపర్లో వస్తే ఓ వెస్టేజ్ ప్రొడక్ట్ తీసుకున్నారు, ఇదైంది అలాగైంది, రోజు పేపర్లో వచ్చుంటే ఆ క్వశ్చన్ కరెక్ట్. ఎప్పుడైనా పేపర్లో వచ్చిందా? ఎప్పుడైనా న్యూస్ లో వచ్చిందా? ఎవరైనా చెప్పారా? ఏం చేయలేదు మీద డౌట్ ఏంటి? అయిన తర్వాత ఏమంటే అడగండి నా దగ్గర. సో ఇంతమందికి ఏం అవ్వలేకపోతే మీరు ఎంత స్పెషల్ మీరు మీరు తీసుకుంటే ఏమైనా జరిగిపోతుంది. డోంట్ లుక్ ఫర్ రీజన్స్. ఇదన్నీ రీజన్ ఎక్కడ వస్తుందంటే నా లైఫ్ ఇలాగుంటే పర్లేదు, ఎందుకు కష్టపడాలి? కష్టపడితే కదా ప్రాబ్లమ్. ఇలాగే ఉంటాను, నేను సైకిల్లో ఉంటాను, నా చిల్డ్రన్ గవర్నమెంట్ స్కూల్ వెళ్తారు, నాకు 15,000-16,000 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇక్కడే అది ఇది తీసుకొని ఉంటాను అని ఆ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళకి ఇది డౌట్ వస్తుంది. ఎవరు పని చేయాలి, నా లైఫ్ చేంజ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి డౌట్ రాదు, వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. సో విశ్వాసం ఉంటే బిజినెస్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. విశ్వాసం లేకపోతే చేయడానికి చేయాలి. డౌట్ ఉంటే అవుట్. సో దట్స్ హౌ ఇట్ ఇప్పుడు ఈ ఇస్. అవకాశాన్ని వదిలేసుకుంటే, వెస్టేజ్ అవకాశాన్ని వదిలేసుకుంటే ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? అంటే వాస్తవం చెప్పాలంటే వెస్టేజ్‌లోని నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మన చేతిలో ఉంది కదా అది. అది అంటే మన వెస్టేజ్ చేతిలో ఉంది. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ సార్. వెస్టేజ్ ఇస్ 21 ఇయర్స్ కంపెనీ. చూపించండి ఒక కంపెనీ మోదీ కేర్ వదిలేసి. యెస్ సార్. Other than Modi Care, show me one company which is done 22 years. అంటే చాలా మంది అనే క్వెషన్ ఆ కంపెనీ, ఈ కంపెనీ లాంటిది అరే ఈ కంపెనీ నేను కూడా నేను ఒక మాట తీసేస్తారేమో. చెప్తాను. నేను ఒక మాట చెప్తాను. ఒక బర్డ్ ఉంటుందంట. ఇది ఏంటి? బర్డ్ గేమ్ చెప్తారు తెలుగులో? పదం. పదం. యెస్ అది సార్. కేజ్ లో ఉంటుందంట. కేజ్ లో ఉంటుంది. అది బయట తీస్తారంట. ఆ పదం ఏం అడుగుతుంది తెలుసా? ఆకాశం ఎంత పెద్దదుంది అని అడుగుతుంది. ఆకాశం ఎంత పెద్దదుంది అడగొచ్చు. నువ్వెంత పైన వరకు వెళ్ళొచ్చు దమ్ముంది అని అది అడుగు. 22 ఇయర్స్ కంపెనీ ఉంటే మీరు ఎవరు వస్తేను కంపెనీ ఆకాశం ఎంత పెద్దదుంది అడగొద్దు. మీ దగ్గర డబ్బు సంపాదించడానికి ఎంత కెపాసిటీ ఉంది అది చూడండి. సో దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ దట్ ఈస్ అది ఏమీ మీనింగ్ లేదు. మీరు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసేసి ఈ క్వశ్చన్ అడగొచ్చు. కంపెనీ ఏమవుతుంది, అదేమవుతుంది, ఇది ఏమవుతుంది అని చెప్పేసి. ఒక పైసా ఇన్వెస్ట్మెంట్ లేదు. కోటి మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో ఎందుకు ఈ క్వశ్చన్? యెస్ సార్. ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర మీకేమి సార్? అడుగుతారా గవర్నమెంట్ ఏం ప్లాన్ అని చెప్పేసి? అడిగారు ఎప్పుడన్నా? నో సార్. ఓటు ఇస్తున్నారు, ట్యాక్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ ప్లాన్ అడిగారా? నమ్మకం లేదు అని చెప్పారా? ఏం లేదు కదా. అక్కడ ఇనుటానికి ఎవరు లేరు, ఇక్కడైనా చెప్తే ఇనుతారు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్.
యెస్. ఇప్పుడు మీ ఆకాశం టీమ్ ఎంత సార్ చాలా ప్రెజెంట్? పెద్దది ఉంది. చాలా పెద్దది ఉంది. ఏమి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. మనకి ఎంత తాకత్ ఉంది అది చూద్దాం. ప్రెజెంట్ మీ టీమ్ ఎంత సార్? మై టీమ్ షుడ్ బి అరౌండ్ 56 lakhs. 66 లాక్స్. 56 lakhs. 56 లాక్స్ సార్. అవును. సో, ఇంత టీమ్ అనేది రావడం గ్రేట్ సార్. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీ టీమ్‌లో ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 10 లాక్ ప్లస్ ఎర్నర్సే చాలా మందున్నారు. చాలా మంది ఉన్నారు. టు బి హానెస్ట్ నాకు 10 lakhs ప్లస్ వాళ్ళు తెలీదు. ఇక్కడ 20 lakhs ప్లస్ వాళ్ళు చెప్తారు. 15 lakhs చెప్పాలి. యెస్ సార్. మర్సిడీస్ బెంజ్ చెప్తాను. లగ్జరీ కార్స్. అండ్ ఒకసారి నాకు చెప్పారు. వైజాగ్ వచ్చి హ్మ్. విజయనగరం బైక్ మీద అవును. వెళ్లి ఫీల్డ్ వర్కెళ్ళన్నారు. అవును. ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఈ ఊర్లో ఉంటారు. ఈరోజు ఇంకో స్టేట్‌లో ఉంటారు. ఇలా ఎన్నో స్టేట్స్ తిరుగుతున్నారు కదా సార్! మీ ఫీలింగ్ ఏంటి సార్ అసల? ప్యాషన్, ప్యాషన్ పర్పస్ ఉంది కదా! ఇప్పుడు నేను దాని డబ్బు తీసుకున్నాను. ఇప్పుడు చాలా మంది వచ్చారు. మీరు 45 లాక్స్ సంపాదిస్తున్నారు. నేను సంపాదిస్తాను అని చెప్పేసి. ఆటోమేటికల్లీ నా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది కదా అది. ఆళ్ళందరూ నా రెస్పాన్సిబిలిటీ అయిపోతారు కదా! ఇప్పుడు నన్ను చూసి ఎవరు వచ్చారు, కార్పొరేట్ నుంచి వచ్చారు. ఆళ్ళు నా రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఇప్పుడు, ఇప్పుడు సీ నాకు ఈ బిజినెస్ ఏమిచ్చిందో అది నేను వాపస్ ఇయ్యాలి కదా బిజినెస్‌కి. నేను వన్ వే ట్రాఫిక్ అవ్వదు కదా! బిజినెస్ నాకు చాలా ఇచ్చింది. నేను ఏం అనుకోలేదో అదికింత ఎక్కువ ఇచ్చింది. నేను వాపస్ ఇవ్వలేకపోతే అది కరెక్ట్ కాదు. సో, ఇప్పుడు నేను బిజినెస్‌కియ్యాలి. ఇప్పుడు నేను కొత్తగా వస్తారు. నేను ఇది చేసి ఆళ్ళకి చూపించాలి. చూడు బాబు ఇలా బిజినెస్ చేయాలి అని చెప్పేసి. అప్పుడు నాకేం డబ్బొస్తుందో అది నా ఇంటికి వస్తుంది. లేపోతే అది నా ఇంటికి రాదు. అది తప్పు డబ్బది. ఏంటి? నాకు డబ్బొస్తుంది. నేను ఆ బిజినెస్ కోసం ఏం తి చేయట్లేదంటే, ఆ డబ్బు నాకు దక్కదు. సో, దట్స్ ద ప్యాషన్. యెస్ సార్. సో, ప్రెజెంట్ అయితే చాలా హ్మ్. చాలా కంపెనీలొస్తున్నాయి. రోజుకో ఆ! కంపెనీ పుడుతుంది. ఇలాంటి అవును. సిట్యుయేషన్‌లో కొంతమంది చేస్తూ డైవర్ట్ అవుతున్నారు. మళ్ళీ బ్యాక్ రాలేక ఆగిపోతున్నారు. అటువంటి వాళ్ళకి అంటే అలాంటి రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఉండాలంటే వెస్టేజ్‌ని ఏ విధంగా స్టడీ చేయమంటారు? సీ ఈ బిజినెస్‌ని స్టడీ చేసేసి, నేర్చుకొని, ఒక జాగాలో ఉంటే ఈ ఈ ఇది చేస్తారు కదా! కొత్త కంపెనీ వస్తానే ఉంటాయి. ఈరోజు వస్తుంది, ముందు వచ్చింది, రేపు వస్తుంది. ఇప్పుడు నేను డిసైడ్ చేయాలి. అటు కొద్దిగా, ఇటు కొద్దిగా, ఇటు కొద్దిగా అంటే ఎవరు 10 కంపెనీ చేసేసి ఎవరైనా లీడర్ నీకు తెలుసా? సక్సెస్‌ఫుల్ అయ్యారు ఒక కంపెనీలో అని చెప్పేసి. నో సార్. ఎవరు ఒక కంపెనీలో ఉన్నారో ఆళ్ళు సక్సెస్ అవుతారో, 10 కంపెనీలు ఆళ్ళు సక్సెస్ అవుతారో. ఎవరు ఒక సావుకారి ఎంత కంపెనీ నుంచి ఎంత వర్షం నుంచి ఉన్నారు? మీరెంత వర్షం నుంచి ఉన్నారు? నేనెంత వర్షం నుంచి ఉన్నాను? సిద్ధార్థ్ గారు ఇప్పుడు ఎవరెవరు సక్సెస్ అయ్యారో ఆళ్ళందరూ ఒక కంపెనీ పట్టుకొని పని చేసారు సక్సెస్‌ఫుల్ అయ్యారు. నేను అటు చేస్తాను, ఇటు చేస్తాను, అటు చేస్తాను. ఎక్కడెళ్తేనో పని చేయాలి. మనం ఇది లేదు. పని చేయకుండా ఏమైనా చేస్తాను అని ఏం లేదు. కొత్త కంపెనీ వస్తుంటాయి. ఇది మన మనది బిజినెస్ డెసిషన్ అది. ఇప్పుడు పని చేస్తారు. కార్పొరేట్‌లో పని చేస్తారు. అక్కడ ఇటు పని చేస్తారు. రోజు కంపెనీ చేంజ్ చేస్తారా? నో సార్. ఒక కంపెనీలో ఉంటారు కదా! డెవలప్‌మెంట్ అవ్వటానికి చేస్తారు. బట్ ఇట్ ఈస్ అప్ టు యూ. కావాలంటే నేను అటు చూస్తాను, ఇటు చూస్తాను అనటానికి ఎవరు స్టాప్ చేయటానికి అవ్వదు. అది సో, ఐ థింక్ దట్ షుడ్ నాట్ బి ద ఇష్యూ. ఇప్పుడు మీరు మంచి సర్విస్ ఇస్తే మీకు కూడా ఉంటారు. ఇట్ ఈస్ అప్ టు ద పీపుల్. నేను నీవు రా బాబు నేను సర్విస్ ఇస్తాను, నేను నేర్పిస్తాను అని చెప్పేసి తీసుకొస్తారు. నేర్పించి రాంగ్ ప్రామిస్ ఇస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది రాంగ్ ప్రామిస్ ఇచ్చారు. ఆళ్ళెళ్తారు. తీసుకొచ్చినప్పుడు కరెక్ట్‌గా ఆళ్ళకి చెప్పేసి బాబు ఇది బిజినెస్ ఇలాగ చేయాలి, ఇలాగ చేయాలి. నేను నేర్పిస్తాను. ఏమేమి చెప్తారో క్లోజింగ్ టైమ్‌లో అదన్నీ ప్రామిసెస్ కరెక్ట్‌గా ఇచ్చేస్తే ఉంటారు. వచ్చినప్పుడు ఓహ్! నేను అది చేస్తాను, ఇది చేస్తాను. డోంట్ వర్రీ అని చెప్పేసి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేకపోతే ఎళ్ళిపోతారు. సింపుల్ యాస్ థాట్. ఇక్కడ డబ్బు సంపాదిస్తే ఉంటారు. డబ్బు సంపాదించడానికి హెల్ప్ చేయలేకపోతే ఎళ్ళిపోతారు. ఆళ్ళకనిపిస్తుంది ఓహ్! ఇక్కడ అవ్వదు అక్కడ అనిపిస్తుంది. బట్ అక్కడ అదే ఉంటుంది. సో దిస్ ఇస్ బిజినెస్. బిజినెస్‌లో ఏదైనా ఒక హోటల్ పెడతాడు. ఇన్నొకడు అతను వచ్చేసి ఇన్నొకటి హోటల్ పెడతాడు. 10 హోటల్ వస్తుంది తర్వాత. 10 హోటల్‌లో ఇతనేమనుకుంటాడు, ఆ హోటల్ రాకూడదు అని చెప్పడు. నా నేను సర్విస్ ఎలాగ ఇంప్రూవ్ చేయాలి అని చూస్తాడు. అతను సర్విస్ ఇంప్రూవ్ చేస్తే అక్కడ వస్తారు.
అతని సర్వీస్ టేస్ట్ బాగాలేకపోతే ఇంకొకటి హోటల్కి వెళ్తారు, సింపుల్ as that. సో ఎస్ సార్. దట్ అదన్నీ మనం ఎలా చూసుకుంటామో అలాగా. ఎస్ సార్. సో మరి అదే విధంగా ఎప్పుడైనా మీకు మీ పర్సనల్ లైఫ్‌లో వెస్టేజ్ నుంచి రిజెక్షన్ వస్తే, అలాంటి సిట్యుయేషన్ ఏమైనా ఉంటే, అలాంటి టైంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకున్నారు? బాబు, నాది షాపు. షాపులో 10 మంది వస్తారు. 10 మంది వచ్చేసి ఒక అతను డిజైన్ బాలేదు అంటాడు, ఒక అతను ప్రైస్ ఎక్కువ అంటాడు. సో 10 మంది కొనరు. ఎవరో ఒకడే కొంటాడు. ఈ రోజు ఎవరు కొనరు, పర్చేజ్ చేయరు షాప్ లో. నెక్స్ట్ డే నేను షాప్ ఓపెన్ చేస్తానా లేదా? ఎస్. ఒక రోజు నేను ఎవరు కస్టమర్ పర్చేజ్ చేయలేకపోతే మీరు షాప్ నెక్స్ట్ డే ఓపెన్ చేస్తారా లేదా? 100% చేస్తాను సార్. 100% ఇది అలాగే కదా. కొన్ని మంది వస్తారు, కొన్ని మంది రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే మీరు అతనికి కన్విన్స్ చేయలేకపోయారు, అందుకే రావట్లేదు. ఎస్. ఇప్పుడు డబ్బు అందరికి కావాలా వద్దా? కావాలి అవును. కదా. ఆ డబ్బు ఈ బిజినెస్ అతని లైఫ్ ని ఎలాగ చేంజ్ చేయొచ్చు అని మీరు కన్విన్స్ చేయలేకపోయారు. అతన్ని ప్రాబ్లం లేదు. అతను చూస్తూనే ఉంటాడు, నాకు ఎవరైనా అవకాశం ఉంటే నేను చేస్తాను అని చెప్పేసి. ఈ అవకాశం గురించి మీరు కరెక్ట్ గా చెప్పలేకపోయారు, అందుకే రాలేదు. సింపుల్ as that. మీకు బేజారేంటి? ఇంప్రూవ్ చేసుకోండి. ఇది బిజినెస్. ఒక రోజు అవుతుంది, ఒక రోజు అవట్లేదు. మీరు నేను ఎప్పుడు చెప్తాను కదా, చీతా ఇస్ ద ఫాస్టెస్ట్ ఎనిమల్. అది వేటకెళ్తే మిస్ అవుతుందా లేదా? అవుతుంది సార్. మిస్ అవుతుంది అని చెప్పేసి ఊరినే కూర్చోతుందా? అగైన్ ట్రై చేస్తుంది. ఎప్పుడెవరు దొరకలేదో అప్పుడెవరు ట్రై చేస్తుంది. సో ఇట్ ఈస్ అ బిజినెస్. బిజినెస్ లో ఏ బిజినెస్ లో అందరూ వచ్చి ఎవరెవరు వచ్చారో వాళ్ళ అందరూ పర్చేస్ చేయట్లేదు. చేస్తారు, కొన్ని చేయట్లేదు. అందుకే అతను మూడ్ ఆఫ్ అవుతాడా ఓనరు? రేపు అగైన్ ఉంటాడు. ఎంతమంది ఎక్కువ మందికి అతను కాంటాక్ట్ చేస్తాడో అంత ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు ఈ బిజినెస్‌లో మీటింగ్స్ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి? మీటింగ్స్ రావాలా? మీటింగ్స్ రాకుండా సక్సెస్ అవ్వలేమా? ఎగ్జామ్ పాస్ అవటానికి క్లాసెస్ వెళ్ళాలా? చదవాలా వెళ్ళాలి కదా ఇంటిలో? సార్. వెళ్ళాలి అంతే. కదా సార్. అదే ఆన్సర్. అంటే ఒక మీటింగ్ ఎన్ని సార్లు మీటింగ్ రమ్మంటారు? ప్రతిసారి మీటింగ్ రమ్మంటారు. ఒక మీటింగ్‌కొస్తే సరిపోదా? ద థింగ్ ఈస్, మీరు ఒక మీటింగ్ లో ఈ బిజినెస్ ని అర్థం చేసుకొని నేనే చేసుకుంటాను అనే కెపాసిటీ ఉంటే ఒక మీటింగ్ చాలు. ఒక మీటింగ్ లో ఈ బిజినెస్ ఎలా చేయాలి, ప్రొడక్ట్ గురించి, మార్కెటింగ్ ప్లాన్ గురించి, ఈ బిజినెస్ ని ఎలాగ నేను నా ఫ్రెండ్స్ కి, నా రిలేటివ్స్ కి ప్రెజెంట్ చేయాలి, వాళ్ళని ఎలాగ క్లోజ్ చేయాలి అని నేర్చుకుంటే ఒక మీటింగ్ చాలు. అది ఒక మీటింగ్ కావాలి. బిజినెస్ చేసుకుంటే నెక్స్ట్ మీటింగ్ లో ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అని చూడాలి, అభ్యాసం చేయాలి. సో ఇట్ డిపెండ్స్ మీ మీద. అది దీస్ ఆర్ ఆల్. సి ఇప్పుడు ఎగ్జామ్ పాస్ చేయడానికి ఒక బారి చదవాలా, 10 బారి చదవాలా, 100 టైమ్స్ చదవాలా? కంపల్సరీ చదవాల్సింది సార్. పాస్ ఎప్పుడు అవ్వాలంటే. వరకు నాకు అర్థం అవుతుందో అప్పటి వరకు చదవాలి. యెస్. సో ఈ మీటింగ్ కి ఎలా చెప్తా, ఈ బిజినెస్ లో అలాగే కదా. ఒక బారి చదివితే అర్థం అవుతాయి చాలు. 100 టైమ్స్ లో అర్థం అవ్వలేకపోతే 101 టైం రాండి. ఎందుకంటే అక్కడ చదివితే ఎగ్జామ్ పాస్ అవుతారు, ఇక్కడ చదువుకుంటే లైఫ్ పాస్ అవుతారు. సూపర్ సార్. దట్స్ హౌ ఇట్ ఇస్. యెస్ సార్. మరి ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వడానికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా? లేదు, తొక్కట్లేదు. ఓన్లీ హార్డ్ వర్క్ అంటారా? స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, పర్పస్, కన్సిస్టెన్సీ, ఇదన్నీ కావాలి. యెస్ సార్. పర్పస్ కావాలి మెయిన్లీ. ఎందుకు చేస్తున్నాను అని. తర్వాత హార్డ్ వర్క్ చేసేసి, స్మార్ట్ వర్క్ చేసేసి బిజినెస్ నేర్చుకోవాలి. రిజల్ట్ వస్తేనే చేయాలి, రిజల్ట్ రాలేకపోతేనే చేయాలి. సింపుల్. చాలా మంది అంటారు, అందరూ జాయిన్ అయిపోయారు. ఇంకా ప్లేస్ లేదు. వెస్టేజ్‌లో 20 సంవత్సరాల నుంచి చాలా మంది జాయిన్ అయిపోతున్నారు. నాకెవరు జనాలు దొరకరు. ఏంటి పరిస్థితి అండి? అనుకోండి. జనాలు దొరకలు ఇస్ రాంగ్ అది. జనాలు ఉన్నారు, మీరు చూడట్లేదు. యెస్ సార్. ఇండియాలో ఇండియాలో ఏ రోజు అందరూ చెప్తారు నాకు డబ్బొద్దు అని చెప్తారో ఆ రోజు మీరు చెప్పింది కరెక్ట్. యెస్ సార్. ఇప్పుడు ఈ రోజు అలాగ పొజిషన్ ఉందా అని నాకు తెలీదు. నాకు అనిపిస్తుంది ఈ రోజు అందరూ చెప్తున్నారు నాకు ఎంత పెద్ద మనిషి నాకు డబ్బు చాలదు అని చెప్తాడు సాలరీకి. సో అతను కరెక్ట్ చూడలేదు, అతని బిజినెస్ గురించి తెలీదు, అందుకోసమే ఈ స్టేట్మెంట్ చేస్తున్నాడు.
యెస్ సార్. సో, చాలా మంది నుంచి వచ్చే ఒక వాయిస్ ఏంటంటే, ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అనే పదం ఎక్కువొస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు? బాబు, మీరు ఎవరి దగ్గర వెళ్తున్నారు? సి, ఇప్పుడు ఇప్పుడు రోల్స్ రాయ్స్ మనకి కాస్ట్ ఎక్కువనా తక్కువనా కారు? ఎక్కువే కదా సార్. ఎక్కువ కదా. అదే డబ్బున్న వాళ్ళకి తక్కువ. ఎలాగైంది? అది వాళ్ళకి తక్కువ మనకి ఎక్కువ ఎలాగైంది? డబ్బు ఎక్కువుంది కాబట్టి. సో ప్రొడక్ట్ ఎవరి దగ్గర వెళ్ళాలంటే ఎవరు ఆఫర్ చేస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళాలి. ఇప్పుడు ఇప్పుడు క్యాడ్బరీ చాక్లెట్ ఉంది. విలేజెస్ లో ₹2 చాక్లెట్ పంపిస్తారు వాళ్ళు. ₹400 చాక్లెట్ పంపట్లేదు. అదే సిటీలో వస్తే ₹400 చాక్లెట్ ఉంటుంది. ₹2 చాక్లెట్ ఉండదు. సో మన ప్రొఫైల్ అతనికి మనం ఎక్కడ వెళ్తున్నాం ఈ రోజు? ఈ ₹6,000, ₹10,000, ₹12,000 సాలరీ వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్తావు. ఇంటికి వచ్చేసి ₹3,500 ఎవ్రీ మంత్ కొనండి అంటే తక్కువ అంటారా? ఎక్కువ అంటారా? తక్కువుంటది సార్. ఎక్కువ ఎక్కువ అని చెప్తారు కదా. అదే యెస్ సార్. ₹60,000, ₹70,000 మిడిల్ క్లాస్ ఐటీలో పనిచేస్తున్నారు హస్బెండ్ వైఫ్. వాళ్ళకెళ్ళి ₹3,000 ప్రొడక్ట్ తీసుకోండి అంటే తక్కువ అని చెప్తారా? ఎక్కువ అని చెప్తారా? వాళ్ళకి తక్కువ అంటారు సార్. ఆ! ఇప్పుడు ఎక్కడ తక్కువ అంటే సేల్ ఈజీ అవుతుందా? కష్టం అవుతుందా? ఈజీ కదా. సో కనుక్కోండి మనం ఎక్కడ వెళ్తున్నాము? ఎక్కడ మనం దేర్ ఆర్ 2 రీజన్. ఒకటి మీ ప్రొఫైలే కరెక్ట్ లేదు. ఎవరి దగ్గర వెళ్ళాలి అక్కడ మీ మార్కెట్ అది మార్కెటే కాదు మనది. ఆర్ మీరు ఆ ప్రొడక్ట్ గురించి ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అందుకే ఎక్కువ అనిపిస్తుంది. సో యెస్. అందుకోసము ప్రొఫైల్ ఈ ప్రొడక్ట్ ని ఎవరు తీసుకుంటారో, ఎవరు ఈజీగా తీసుకుంటారో చాలా మంది ఉన్నారు కదా. లక్ష మంది ఉన్నారు కదా. కోటి మంది ఉన్నారు కదా మిడిల్ క్లాస్. యెస్ సార్. మనం ఎక్కడ వెళ్తున్నాము? లోవర్ మిడిల్ క్లాసు, లోవర్ ఇది ఇన్‌కమ్ బ్రాకెట్ నుంచి కింద ఆళ్ళు అక్కడ వెళ్తున్నారు. ఆళ్ళు నేచురల్లీ చెప్తారు ఎక్కువ అని చెప్పేసి. కనుక్కోండి మీ మీ ప్రొడక్ట్‌కి ఎవరు ఈ ప్రొడక్ట్ ఉపయోగమిస్తే ఈ ప్రొడక్ట్ నేను తీసుకుంటాను అని అనుకుంటారు కదా. అక్కడ వెళ్ళండి. అంటే వెస్టర్న్ ప్రొడక్ట్ కొనాలంటే డబ్బున్న వాళ్ళే కావాలా? లోయర్ మిడిల్ క్లాస్ కొనలేరా? సీ డబ్బున్న వాళ్ళు కాదు. డబ్బున్న సీ ప్రొడక్ట్ తీసుకోవడానికి డబ్బు కావాలి కదా. యెస్ సార్. ₹10,000 సాలరీ తీసుకున్న అతను మీ ₹3,000 కన్సిస్టెన్సీ ఆఫర్ చేస్తాడా? చేయలేరండి. అదే 60,000, 70,000 పర్సన్‌కి ఈ అతనికి నీ హెల్త్‌కి ఇది ఉపయోగం అని చెప్తే తీసుకుంటాడా లేదా? ఈజీగా తీసుకుంటారు సార్. అది కష్టమా? ఇది కష్టమా? డబ్బు ఇది ఉన్నోళ్ళ ఈజీ దగ్గర సార్. ఇచ్చేయటం కష్టమా? లేకపోతే జబ్బు లేకుండా ఎవరి దగ్గర డబ్బు ఉందా? లేదా ఆళ్ళ దగ్గర సేల్ చేయటం కష్టమా? ఈరోజు డబ్బు లేని వాళ్ళొచ్చి మరి చాలా మంది వెస్టేజ్ చేస్తున్నారు. కానీ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. ఆళ్ళు బిజినెస్ చేయాలి. సీ బిజినెస్ చేయటం వేరు. ప్రొడక్ట్ పర్చేజ్ చేయటం వేరు. యెస్ సార్. ప్రొడక్ట్ హి ఈస్ ఎ కన్స్యూమర్. కన్స్యూమర్ కాస్ట్‌లీ అంటాడు. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తుంటే నేను ఎవరిని చూస్తాను? ఎవరు ఈ ప్రొడక్ట్ ని తీసుకోవచ్చో ఆళ్ళకి ఈ ప్రొడక్ట్ ని నేను సెల్ చేస్తాను. ఆళ్ళకి ఈ బిజినెస్ చూపిస్తాను. బిజినెస్ ఇప్పుడు బిజినెస్ చేయాలంటే నువ్వు ప్రొడక్ట్ వాడాలి కదా. కాస్ట్‌లీ అయితే ఏం ఏం చేయటానికి అవుతుంది? ఇప్పుడు నీకోసం మనం వేరే ప్రొడక్ట్ తీసుకురావటానికి కదా. ఇది బిజినెస్. ఇప్పుడు 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 సారీ షాప్స్ ఉంది. ₹200కు సారీ దొరుకుతుంది. ₹2,000కు సారీ దొరుకుతుంది. ఇప్పుడు ₹2,000 ఆళ్ళు లాస్‌లో ఉన్నారా? ₹2,000కి 2,000 పర్చేజ్ చేసిన వాళ్ళు కస్టమర్ ఉంటారా లేదా? యెస్ సార్. అదే మీరు ₹200 సారీ పర్చేజ్ చేయటానికి అతనికి ₹2,000 సారీ షోరూమ్‌లో తీసుకుంటే అతను చెప్తాడు చాలా కాస్ట్‌లీ అంటాడు. సో మీరు చూడండి మీరు కస్టమర్ ఎవరు అని చూడండి. అతను పాపం ₹15,000 సాలరీలో ఉంటాడు. మీరు ₹3,000 కన్సిస్టెన్సీ ఆఫర్ చేయాలంటే అతను డెఫినైట్‌లీ చెప్తాడు కాస్ట్‌లీ అని చెప్పేసి. యెస్ సార్. సో, మరి సీఎన్‌సి 100 పీవీ చేయాలంటే చాలామంది అఫోర్ట్ అనుకుంటారు. అలాంటి వాళ్ళకేమన్నా టిప్ చెప్పగలరా? నేను చెప్పాను కదా. మీరే చెప్పండి. సీఎన్‌సీ ఎలా చేయాలి అని చెప్పాను కదా. అవును అన్ని సార్. లీడర్స్‌కి తెలుసు. యెస్. ఈ క్వెషన్ అగైన్ ఎందుకు? అంటే నా కోసం కాదు సార్. నేను అడిగాను చెప్పాను కదా సార్. ఇది చూస్తున్న ప్రతి నేను ఒక్కరు. మీకు చెప్తాను కదా. మీరు అది కింద నాలెడ్జ్ పోవాలి. ఎవ్రీ టైమ్ అంటే నేనే మీరు చెప్తే చెప్పాలంటే బావుంటుంది కదా సార్. సీ సమ్ థింగ్స్ మీరు కింద తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్తాను సార్. చాలా మంది నేను 100 పీవీ కాకుండా మీరు ఒక ఆ! పాయింట్ చెప్తారు. 1000 చేయమంటారు. ఒక అవును. 1000 వాడండి. ఒక 1000 ఇట్లా షేర్ చేయమంటారు. అవును.
అది మీ నోటితో చెప్తే చాలా మందికి పాపం అది ఉపయోగపడుతుంది కదని అడుగుతున్నారు సార్. సో దట్ ఇస్ ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్కి మంచి ఆన్సర్ ఇచ్చారు. వెస్టేజ్లోకి వచ్చి అంటే ఒకప్పుడు మీరు CEO రకరకాలు చేశారు. ఫైనల్గా వెస్టేజ్లోకి సక్సెస్ అయ్యారు కాబట్టి హ్యాపీగా అంటే నేను ఎంచుకున్న ప్లాట్ఫామ్ మంచిదని మీకు అర్థం అవడానికి ఎంత టైం పట్టింది? నేను వచ్చినప్పుడు తెలుసా, ఎలా సార్ అది? ఎందుకంటే వచ్చినప్పుడు ఎందుకు తెలుసు అంటే నా ముందే ఉన్నారు సిద్ధార్థ్ గారు, సక్సెస్ఫుల్ అయ్యారు. నా ముందే సుశాంత్ మోహంతి ఉన్నాడు, నా ముందే దేబ్ ఉన్నారు, నా ముందే ఒక లక్షల్లో మంది ఉన్నారు, సక్సెస్ అయ్యారు. నేను అనుకున్నాను వాళ్ళు సక్సెస్ అవుతే నేను సక్సెస్ అవుతాను. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో, వాళ్ళు ఏ రోడ్ తీసుకున్నారు, వాళ్ళు ఈ బిజినెస్ ని ఎలా చేశారో అది కనుక్కొని నేను చేయాలి. నాకు ఫస్ట్ నాకు డౌట్ ఉంటే స్టార్ట్ చేయడానికి అవదు. నా మనసులో ఏం డౌట్ లేదు. ఇంతమంది సక్సెస్ అవ్వాలంటే నేను ఎందుకు అవటానికి ఛాన్స్ లేదు. వాళ్ళు తెలుసుకోవాలి, బాబు ఢిల్లీ ఏ రోడ్ లో వెళ్ళావు, నేను అదే రోడ్ లో వెళ్తాను, అంతే కదా. సో నాకేం డౌట్ లేదు. నో అబ్సల్యూట్లీ. డౌట్ ఉంటే సక్సెస్ అవటానికి అవ్వదు. ఎస్ సార్. ఇంతమంది సక్సెస్ఫుల్ గా ఉన్నారు మీ ముందు, మీ ఫ్రెండ్స్, మీ ఊరులో ఇంతమంది సక్సెస్ఫుల్ గా ఉన్నారంటే అగైన్ డౌట్ ఉంటే యుల్ నెవర్ బి ఏబుల్ టు స్టార్ట్ ద బిజినెస్. ఎస్. థ్యాంక్ యూ ఇప్పుడు సో ఒక మచ్ సార్. ఒక చాలా బ్రిడ్జ్ మంచి క్రాస్ పాయింట్. చేయాలంటే ఎవరెవరు ఆ బ్రిడ్జ్ మీద నம்பிక ఎలాగొస్తుంది? ఇంత బస్సు వెళ్తుంది, ఇంత కార్ వెళ్తుంది, అందుకే వాళ్ళు వెళ్తే నేను వెళ్తాను అని వస్తుంది. అందరూ బ్రిడ్జ్ సైడ్ లో ఇది ఉంటే నువ్వు వెళ్తే నేను వస్తానంటే నమ్మకం వస్తుందా? సో దట్స్ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ అబౌట్ విశ్వాసం, బిలీఫ్. ఇంతమంది ఎస్. సక్సెస్ఫుల్ అవుతే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఎస్ సార్. ఓకే. సో ప్రజెంట్ వెస్టేజ్ ద్వారా మీరు ఆల్రెడీ లగ్జరీ కార్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు వెస్టేజ్ ద్వారా ఎన్ని కార్స్ తీసుకున్నారు సార్? ఐ థింక్ వెస్టేజ్ 4 కార్స్. Yes. హోండా సిటీ తీసుకున్నాను, తర్వాత 2 MG తీసుకున్నాను, ఆడి 4 కార్స్ తీసుకున్నాను. అలాగే హౌసెస్ అండి? హౌసెస్ మైసూర్లో ఒక హౌస్ ఉంది, దట్స్ అరౌండ్ 3.5 crores. సో ఢిల్లీలో ఇప్పుడు ఐ థింక్ వాల్యుయేషన్ ఇస్ అరౌండ్ 2 crores. తర్వాత ఐ బాట్ అ ఫార్మ్ ఫర్ 1.5 crores. కోకోనట్ ఇది. సో Yes. దెన్ ఐ గాట్ వాట్ ఎల్స్ అగైన్ దట్ మనీ. ఇప్పుడు నేను ఎక్కువ ప్రాపర్టీస్, ఇది షేర్స్, ఇది ఏమైనా చేస్తుంటాను. ఎస్ సార్. సో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. ఈ బిజినెస్లో విఎంసిఎం లెవెల్కి వెళ్ళాలి అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? ఫైనల్ బిజినెస్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పేసి మైండ్ సెట్ ఉండాలి, అంతే. బిజినెస్ లో నేను వచ్చాను, నేను సక్సెస్ఫుల్ అవుతాను, నా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటాను, నా డౌన్ లైన్స్ ని సక్సెస్ చేస్తాను, ఈ మైండ్ సెట్ ఉంటే విఎంసి. ఇట్స్ అబౌట్ 10 lakhs plus. ఎస్ సార్. 10 lakhs plus అంటే 1,000 రూపీస్ అర్న్ చేయటానికి ఆ మెంటాలిటీ ఉండాలి. నేను అర్న్ చేస్తాను, నా డౌన్ లైన్స్ ని డెవలప్ చేసి నేను అర్న్ చేస్తాను. 1 lakh చేయటానికి అదే మెంటాలిటీ ఉండాలి. నేను నేర్చుకుంటాను, అభ్యాసం చేస్తాను, నేర్పిస్తాను. దిస్ ఇస్ అబౌట్ ఇట్. ఈ మైండ్ సెట్ ఉంటే మీరు వై విఎంసిఎం, యూ కెన్ గో ఫర్ ద బిగర్ దెన్ దట్. వై 10 lakhs? యూ కెన్ గో 40 lakhs, 50 lakhs, 1 crore. ఓన్లీ థింగ్ ఇస్ పర్పస్ క్లియర్ ఉండాలి. ఎస్ సార్. ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ పర్పస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సో మచ్. థ్యాంక్ సో యూ. అదేవిధంగా మరి నిజంగా నేను ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఎటువంటి ఆన్సర్ ఇచ్చారంటే చాలా పీస్ఫుల్గా చక్కగా ఇచ్చారు. సో ఇలా ఆన్సర్ ఇస్తారని కూడా నేను అనుకోలేదు. మీరు ఆన్సర్ క్వశ్చన్ అడిగినప్పుడు నేను డైరెక్ట్ ఆన్సర్ ఇస్తాను. ఐ డో నాట్ నో, నాకు తెలీదు మోటివేట్ ఎలా చేయాలి మీకు. నేను డైరెక్ట్ ఏం, సమ్ పీపుల్ మే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, బట్ దోస్ ఆర్ ద ఆన్సర్ అదే ఉంది. అది మనకి నచ్చదంటే నేను ఏం చేయటానికి. సో నేను చాలా డైరెక్ట్ గా చెప్తాను ఏముంటేనో. సార్. సో నా ఇంటెన్షన్, మీరు అడిగితే మీకు ఆ నాలెడ్జ్ ఆన్సర్ రావాలి అని చెప్పేసి, Yes, sir. మీకు ఆన్సర్ కన్విన్సింగ్ గా ఉండాలి అని చెప్పేసి. కరెక్ట్ సార్. నేను రౌండ్ ఇస్తే మీరు ఊరిని టైం వేస్ట్ అవుతుంది. ఎస్ సార్. ఓకే. సో మరి క్వశ్చన్స్ ఈ ఇయర్ ఎండింగ్లో మరి లాస్ట్ రోజు ఈ జూమ్ కావచ్చు అంటే ఈ జూమ్లో ఈ ఇయర్కి ఈ జూమ్ లాస్ట్ రోజు